వర్ధిల్లాలి. ఇప్పుడు సంచార జాతుల సంఘం అధ్యక్షులు అన్న బీసీఏ కులాల అధ్యక్షులు ప్రొఫెసర్ బాగయ్య సార్ గారు, మరి బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్న జాగుల సీనన్న గారికి ధర్మ పోరాట దీక్షలో మరి ఈరోజు పూలదండ వేసి దీక్షను ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీజేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ అన్న విజయకృష్ణ అన్న గారికి కూడా పూలదండ వేసి మరి దీక్షలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేశారన్న గారికి, అదేవిధంగా బీసీ యువజన సంఘ జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా గారికి, అదేవిధంగా బీసీ మేధావుల ఫోరం సంఘాని మల్లేశ్వర్ సార్ గారికి, మరి అదేవిధంగా అన్న వీరస్వామి అన్న గారికి, అదేవిధంగా మన అన్న జొర్రేగుల సీనన్న గారికి, అదేవిధంగా గంగపుత్ర సంఘం అన్న రగన్న గారికి, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు అన్న పిట్ల శ్రీధర్ అన్న గారికి, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరక్క గారికి కూడా, అదేవిధంగా గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న దీటి మల్లన్న గారికి, సత్యరాజ్ గౌడ్ గారికి, సభ అధ్యక్షత వహిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కులకచల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాల శ్రీనన్న గారికి, కుందారం గణేష్ అన్న గారికి, భుజకృష్ణ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, శ్యామ్ కుర్మ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, నా సోదరి సోదరులకి, కుల సంఘం నాయకులకి, అలాగే మీడియా సోదరులకు అందరికీ కూడా, మా విద్యార్థులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము ఇక్కడ ధర్మ దీక్ష అనే ఒక దీక్ష కార్యక్రమం చేస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసి, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఇక్కడ విచ్చేసి ఈ దీక్షలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మ దీక్షని ధర్మయుద్ధంగా చేసే విధంగా ఈ పార్టీలు చేయకూడదని, మాకు అవకాశం ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధర్మంగా మాకు రావాల్సిన వాటాన్ని మేము అడుగుతున్నాము. మేము 60% వరకు ఉన్నా కూడా మీరు 42% అంటే మేము 42%కే ఒప్పుకున్నాం. సరే 42% అయినా ఇవ్వండి అని చెప్పేసి, ఆ 42% ఇవ్వడానికి కూడా రెడ్డి జాగృతి అన్న ఒక వాళ్ళు మాకు అడ్డం పడి, మా కడుపు కొట్టి, మా నోటి కాడ కూడా తీసుకుపోయి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయం? పార్టీలు ఎందుకు నిద్రపోతున్నాయి? రెడ్డి జాగృతి వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు పిలిచి సమావేశం పెట్టలేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాకు రావాల్సిన హక్కులు 78 సంవత్సరాల తర్వాత ఈ బీసీలకి మూమెంట్ వచ్చింది. ఇప్పుడు నిద్రలేశారు బీసీ కుల సంఘాలు, బీసీలు అందరూ కూడా ఒక తాటి పనికి రావడానికి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు అంటే మేము అనపడతామని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇప్పటి వరకు యాచించినాం, ఇయ్యండి దేహి అన్నాం. ఇప్పుడు మేము శాసించే స్టేజ్ వరకు మేము ఎదగాలని చెప్పేసి, ఎదగడానికి మనందరం కూడా ముందుకు రావాలనేసి జాలశ్రీనన్న గారితో మనందరం కూడా చేయుతనిచ్చి, మన హక్కులు వచ్చేంత వరకు, మన వాటా వచ్చేంత వరకు మనము పోరాడాలని చెప్పేసి, అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఇవన్నీ. ఏ ప్రభుత్వాలైనా సరే కానీ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు బీసీల గురించి ఆలోచించలేదు, బీసీలకు ఏమి చేయలేదు కూడా. సరే రాహుల్ గాంధీ గారు గొప్పవారు, రాహుల్ గాంధీ గారికి కొంచెం ఆలోచన వచ్చింది, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ సరే జియో ఇచ్చారు, బిల్లు పాస్ చేశారు. కానీ దాని ఆచరణలోకి వచ్చే విధంగా వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వాళ్ళకి విన్నపించుకోనో లేకపోతే ఏదోగా చేసేసి ఇది 9 షెడ్యూల్లో పెట్టి మన రిజర్వేషన్స్ వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకు డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కావలి డిక్లరేషన్ లో మనకు చెప్పారు. మనం నమ్మాము, ఓట్లు వేసాము, గెలిపించాము. ఓట్లు వేసిన తర్వాత
ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరు చేయట్లేదని, వాళ్ళేమో మీరు ముస్లింలని ఎక్కువ పర్సంటేజ్ పెట్టారని మేము ఒప్పుకోవట్లేదని, ఇలా ఒకరి మీద ఒకరు అనుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది కావాలని మీరు చేస్తున్న కుట్ర, ఇది పార్టీల కుట్ర. ఏ పార్టీలకు కూడా బీసీలకు ఇవ్వాలన్న ఉద్దేశం లేదు కాబట్టే ఈ కుట్రలు జరుగుతున్నాయి, ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఆ కుట్రలను తిప్పికొట్టే పరిస్థితి మనకు అప్పుడు వచ్చింది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా తీసుకొని మన ఉద్యమాలు ఢిల్లీ కూడా చేసి త్వరలోనే పార్లమెంట్ సెషన్స్ రాబోతున్నాయి డిసెంబర్లో. ఆ పార్లమెంట్ సెషన్ లో కూడా మన ఉద్యమంని చూపించాలి. అక్కడ కూడా పెద్ద ఎత్తున దీనికి 4 రెట్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి పార్లమెంట్ మనము అడ్డుకోవాలి, సెషన్స్ అడ్డుకోవాలి. చిత్తశుద్ధి ఉన్న ఎంపీలు ఎవరైనా కూడా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన అసెంబ్లీలో తీర్మానంలో ఓకే అని చెప్పారు, మద్దతు ఇచ్చారు మన బీసీ బిల్లుకి. మరి ఆ పార్లమెంట్ లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? అక్కడ ఎందుకు మీ బిల్లు గురించి ఎవరు ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఈ బిల్లు గురించి 5% రిజర్వేషన్ బిల్లు గురించి మాత్రం పార్లమెంట్ లో లేవనెత్తలేదు. ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు. ఈసారి వాళ్ళు మాట్లాడకపోతే నైతికంగా మీరు బాధ్యతలు వదిలేసుకొని, మీకు ఓట్లు వేసినందుకు, మీరు మోసం చేసినందుకు మీరు రాజీనామా చేసేసి ఇళ్లలో కూర్చోండి. ఎందుకంటే మీరు ఏ మాట చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆ మాట పైన మీరు ఉండకపోతే మీకు గెలిపే కాదు. అది ఆ గెలిపే కాదు. కాబట్టి నైతికంగా మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే ఈసారి పార్లమెంట్ లో మాత్రం తప్పకుండా కూడా ఇది 9th షెడ్యూల్ లో పెట్టడానికి మీ వాదనలు మీరు ఇంపియాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఎంపీలు ఇస్తున్నారు. అలాగే అష్టాంగ ఆందోళన అని చెప్పేసి మన జేఏసీ ఏదో అంటున్నారు. దాంట్లో ఇంకో చిన్న వినపం, అందులో ఈ మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల వాటా గురించి కూడా ఈ అష్టాంగ ఆందోళనలో ఒక భాగంగా పెట్టి మా మహిళలకు కూడా ఈ మహిళా బిల్లులో కూడా మా బీసీ మహిళలకు వాటా వచ్చే విధంగా కూడా అందులో పొందుపరిచి దీని గురించి కూడా మేము ఉధృతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ నిర్వాహకులు, జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సభా అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదేవిధంగా పూజ్యులు గౌరవనీయులు పెద్దలు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు భుజకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా సవినయ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలనేటటువంటి పోరాటం అయితే గత సంవత్సర కాలంగా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి ఆహాకారాల ఫలితంగా ఈ బీసీ జనానికి మిగిలిన వర్గాలన్నీ కూడా ఏకీకృతమై మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి లోపల ఎస్సీ ఎస్టీలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రగతివాదులందరూ కూడా ముందుకొచ్చి ఏకోన్ముఖులైపోయి 42% సాధన కోరుకు అడుగుపెట్టినటువంటి పరిస్థితి లోపల సమాజం ఒక్కటై దద్దరిల్లుతున్నటువంటి ఈ పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే తనకున్నటువంటి వాస్తవ పరిస్థితిని మదింపు చేసుకొని ఇప్పటికైనా కానీ కరెక్ట్ పంతా లోపల ప్రజల ఆశలు నెరవేర్చేటటువంటి విధంగా కార్యాచరణకు కోల్పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల కేంద్రం మీద ఒత్తిడి చేస్తే తప్ప సాధ్యం కానటువంటి ఈ పరిస్థితి లోపల కాంగ్రెస్ ఏదైతే ఉందో తన ఆలోచన విధానాన్ని అటువైపు డైరెక్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆహాకారాలను గమనించుకొని సమాజం మొత్తం ఒక్కటే మద్దతిస్తున్నటువంటి ఈ అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా సాధించుకొని, ఇదేంటిదంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇష్యూ, అదేవిధంగా రాజకీయమైనటువంటి కోణాలు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టుకొని దీన్ని ఏదైతే ఉందో తమిళనాడు తరహాలో కూడా షెడ్యూల్ 9లో పెట్టేసేసి సాధించే దిశగా కార్యాచరణ పూనుకోవాలని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి విధంగా మనమంతా కూడా ఉద్యమ కార్యాచరణను గ్రామ స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి దాంట్లో భాగంగా నిరంతరం లైవ్గా ఉంచాలి. ఎందుకంటే ఇంతకుముందు మన జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన ఏంటంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఈ రోజు కాదు, 1986లో ఎప్పుడైతే నేను ఆ రోజు తెలుగు విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా
ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగినటువంటి మహానాడు లోపల మొట్టమొదటిసారిగా 44% తీర్మానాన్ని నేను ఆ రోజు మహానాడులో ఆమోదించిన తర్వాత మురళీధర కమిషన్ను వేయడము, అదేవిధంగా దానికి అనుకూలంగా ఎన్టీ రామారావు డెసిషన్ తీసుకోవడము, 44% రిజర్వేషన్లు అనేటటువంటిది ఈ రాష్ట్రంలో సాధ్యమయ్యేటటువంటి పరిస్థితుల పట్ల అప్పటి ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ మొత్తం కూడా నవసంఘర్ష సమితి ఏర్పడి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేసి ఆ రోజు ఉన్నటువంటి కోర్టులను మేనేజ్ చేసుకోవడం ద్వారా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏదైతే రాకపోవడం కారణంగా ఆనాడున్నటువంటి ఉద్యమ నాయకత్వం వైఫల్యమే కానీ ఆనాడుకున్నటువంటి మన చైతన్యం లేమి కానీ అన్నింటిలో కలిసి మనం కోల్పోయిన తర్వాత ఈరోజు ఆ వాతావరణం రావడానికి మనకు దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఈసారి మాత్రము ఆ మిస్టేక్ చేస్తే మాత్రము మనకేంటిదంటే ఉద్యమ నాయకత్వాలనే కాదు ప్రజల్లో వచ్చేటువంటి మద్దతును కూడా మనం ఈరోజు కోల్పోతే భవిష్యత్ తరాలు కూడా మనకు అన్యాయం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఏకోన్ముఖమై కేంద్రాన్ని మెడలు వంచేటటువంటి దిశగా ఉద్యమ ఉధృతి చేయడానికి కొరకు పూనుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధర్మ పోరాటం అనేది మన ఉద్యమంలో ఒక భాగంగా మొదటిసారి ధర్మ పోరాటమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందు నేను మన బీసీ జేఏసీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సమాజంలో వస్తున్నటువంటి మార్పును గమనించి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అలాగే మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మన మిత్రుడు రాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే గుజకృష్ణ గారు, వీరం సత్యనారాయణ గారు, కటక నరసింహరావు గారు, పాల్గొన్నటువంటి ఒక ఆశన్న గారు మరియు కనకాల శ్యామ్ గారు, గణేశాచారి గారు, రామకృష్ణ గారు, నందగోపాల్ గారు, మిగతా ఇంకా 130 కులాలకు ఉన్నటువంటి అధ్యక్షులు మీరు ప్రతినిధిత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని రావడం మీ అందరినీ నేను మనసారా హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామందికి ఓ కాన్సెప్ట్ ఉంది, ఏమిటంటే బీసీలు సాధారణంగా విషయం వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు పార్లమెంట్లో కానీ లేక అసెంబ్లీలో కానీ బీసీ అంటే కులం కదా, కాబట్టి రిజర్వేషన్లు అనేవి దీనికి వర్తించవు అని. బీసీ అనేది కులం ఇది. కానీ నేను వాళ్ళందరూ కూడా తెలియజేసిన పార్లమెంట్లోనే మాట్లాడినా, బీసీ అనేది కులం కాదు. అనేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కులాలుగా ఏర్పడి వాళ్ళు ఏర్పడినటువంటి ఒక సమూహమే బీసీ సంఘం అని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ వృత్తులు చేసుకునేవాళ్ళు, ఆ వృత్తుల మీద ఆధారపడి తమ జీవనోపాధిని కొనసాగించారు. అందువల్ల వీళ్ళ యొక్క కష్టాలు, వీళ్ళ సుఖాలు, వీళ్ళ బాధలు వాస్తవంగా పరిష్కారం కావాలంటే ప్రధానమైన అంశంగా రాజకీయం. ఎందుకంటే సామాజికంగా ఎదగాల్సింది, సామాజికంగా చదవాల్సింది అది మన బాధ్యత. కానీ ఈ బీసీ వర్గాలకు సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఉండాలని చట్టరూపంగా చేస్తే కానీ మిగతా వారితో పోటీ పడి నిలబడలేరని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకనే ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చేయాలని అసెంబ్లీలో నిర్ణయం చేసినాను.
నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూను, ఎందుకంటే ఇది రిజర్వేషన్ అనే అంశం ఏది ఉండదో పార్లమెంట్కి సంబంధించిన అంశం. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా మనం నిర్ణయం తీసుకొని చేసినప్పుడు అది అమలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అమలు చేయడం చాలా ముఖ్యం. అనేకమైనటువంటి హామీలు ఇవ్వచ్చు, అమలు చేయాలి. ఉదాహరణగా సెన్సెస్ ఉన్నాయి, అంటే కులగణన, దేశంలో కులగణన జరగాలని 1947 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడే 1931లో కులగణన జరిగింది. కానీ ఈరోజు గమనించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ పరిస్థితులున్నా ఏమున్నా పర్వాలేదు కులగణన జరిపి తీరుతామని నిర్ణయం చేసుకొని ఈ నవంబర్లో కులగణన ప్రారంభం కాబోతుందని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ కులగణన వచ్చిన తర్వాతనే సంఖ్య నిర్ధారించబడుతుంది. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ నిష్పత్తిలో ఉన్నారు, ఎవరి యొక్క పాత్ర ఎంత అనేటువంటి విషయం తేలుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటిది. ఇది ఏదో ఒక పార్టీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాదు. జాతీయ జనగణన చేసేటువంటి సంస్థ ఏది ఉందో ఆ సంస్థ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ ప్రశ్న, 1931 నుంచి చేయలేని ప్రశ్న మరి ఎందుకు వచ్చింది? అందుకనే మనం ప్రధానమైన ఇష్యూస్ పార్లమెంట్లో చర్చించాల్సి. మనం పోరాటం చేయాలి, ప్రజల్లో జాగృతం చేయడానికి పోరాటం అవసరం. కానీ పార్లమెంట్లో చర్చించాలి. ఉదాహరణగా 1996లో నేను పార్లమెంట్లో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, కానీ 1991 తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొదటిసారి. అది కూడా దేనికోసం ఇచ్చింది? బీసీల యొక్క రిజర్వేషన్ 27% ఉండాలా. అది కూడా కేవలము ఉద్యోగాలలో మరియు విద్యలో మాత్రమే వచ్చింది, రాజకీయంగా లేవు. కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ముఖ్యమైన అంశం ఇది. రమణ గారు రాండి, మన మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు రమణ గారు, కానీ నేను వేదిక మీదకి రావాల్సిందిగా సంక్షేమాన్ని కోరుతున్నాం. బీసీలు అనేక రంగాల్లో వెనుకబడ్డారు. కానీ సుమారుగా దేశంలో 2600 కులాలు బీసీలో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో 139 ఉన్నాయి. 139 కులాలుగా గుర్తించబడ్డాయి. ఈ 139 ఉన్నాయి. కానీ మనకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వము 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా, అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో ఖర్చు అయింది కూడా 50% ఖర్చు అయింది. నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి కానీ రోజు తగ్గిపోతూ ఉన్నాయి.
హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, హాస్టల్ లేకపోతే పేదవాడు ముందుకు రాలేడు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాను, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాలి. అందుకని నేను శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీరు రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. దీని అర్థం ఒకటి, రాజకీయ లబ్ధనే కాదు, ఈ వర్గాల వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరగాల, అందులో పోరాటంలో మనం కూడా ఉండాలనే ఆ ఉద్దేశంతో మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎవరు గెలుస్తారా, ఎవరు అధికారంలో వస్తారా వేరు. అందుకని మనం రాజకీయమైన ప్రాముఖ్యత తక్కువ ఇస్తాం. రాజకీయమైన ప్రాముఖ్యత కన్నా ఈ సామాజికమైనటువంటి న్యాయం చాలా అవసరం. ఈ సామాజిక న్యాయం కోసమే మనం పోరాడుతున్నామని, ఈ సామాజిక న్యాయం అన్ని విధాలుగా, ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఉంది, కొంతమంది మహిళా సోదరి మళ్ళీ కూడా పూలమాల వేసుకొని కండువా కప్పుకొని ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళని అభినందిస్తా ఉన్నా. మహిళలు ఇంతకుముందు కూడా, మహిళలు కూడా మనం 50% లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ముందుకు రావాలి. అందుకనే మహిళా సోదరి మనులు భాగస్వాములుగా పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలను తీసుకురావాలి. అందుకని మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అలాగే కటకం నరసింహరావు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని, మన యొక్క జేఏసీ యొక్క ఉద్యమాన్ని, దీన్ని రాష్ట్రంలో మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయి దాకా తీసుకెళ్ళాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి ముందుకెళ్తే తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఏ పోరాటమైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎప్పుడు ధర్మం మీద ఆధారపడుతుంది. ధర్మము, సత్యం అనేది మనం వెంట ఉంటే విజయం మనదే అనే విషయాన్ని తప్పకుండా గమనించాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. ధర్మము, న్యాయము, సత్యం అనేది మనం వెంటున్నది. మనం చెప్పేది సత్యము, మనం ఏం అబద్ధం చెప్పట్లేదు. కాబట్టి మనం ధైర్యంగా, విశ్వాసంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో ఒక నిదానంగా మనం చేయకూడదు. ఆ రకంగా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, ముద్దుకృష్ణ గారు వారు నిరంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా అనేక మందిని భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడే నాకు ఎర్ర సత్యం కలిసింది అక్కడ ఒక పెళ్లిలో కలిసినప్పుడు నేను అడిగినాను, ఏమి నువ్వు కూడా బీసీ సంఘం ఉంది కదా, నువ్వు బీసీ ధర్నాకు వస్తలేవా, నువ్వు భాగస్వామి లేవా అంటే నేను వస్తున్నా అని చెప్పినాను. ఆ రకంగా ఇప్పుడే వెళ్ళినాడు మాట్లాడి. అంటే అన్ని సంఘాలను మీరు ఆహ్వానించడము, అందరినీ కూడా దగ్గర తీసుకోవడము, బీసీల యొక్క ఐక్యత మన ప్రధాన లక్ష్యమని ఈ వేదికను ఇంకా పెంపొందింపజేయాలని నేను మీకు సభాముఖంగా కోరుతా ఉన్నాను. వేదిక ఇంకా ఎక్స్పాండ్ కావాలి. ఎంత ఎక్స్పాండ్ అయితే ఎంత దీన్ని వ్యాపింపజేస్తే అంత బాగా మనకు లబ్ధి ఉంటుంది. అందుకనే మనం దీన్ని కేవలము ఈ ఉద్యమం తాత్కాలికమైన కాకుండా దీర్ఘకాలికమైన ఉద్యమం చేస్తూ మన లక్ష్యాన్ని మనం సాధిద్దామని తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు తప్పకుండా వస్తాయనే విశ్వాసం నాకు తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని తీసుకురావాలి. ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలను మనము లొంగ తీసేటువంటి ప్రయత్నం చేయాలి. అందువల్ల మనం ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాలని మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, ముద్దుకృష్ణ గారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనించినందుకు నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రమణ గారు కూడా స్వాగతం చెప్పిన కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి వీరోచితంగా ఉద్యమంలో పోరాడి ముందున్నటువంటి అన్న వి సీనన్న గారిని ధర్మ పోరాట దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జేఏసీ
గౌరవ చైర్మన్ జాదల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ గవర్నర్, బీసీల గురించి నిరంతరం ఏ స్థాయిలో ఉన్నా కూడా నాకు స్థాయి అది కాదు, ఈ స్థాయిని ఇచ్చింది బీసీలే అని చెప్పి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పెద్దలు మాజీ గవర్నర్ గారు రతన్న గారికి, మరి మా పెద్దన్న మాజీ మంత్రివర్యులు నిరంతరం బీసీల నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి రమణ గారికి, పెద్దలు బుద్ధకృష్ణ గారికి, గణేశ్చారి గారికి, శ్రీనివాస్ బుద్ధరాజు గారికి, రామకృష్ణ గారికి, ఇంకా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, లాయర్ జేఏసీ, కుల సంఘ నాయకులు, శేఖర్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మనుమంజరి గారికి, ఎంపీటీసీల సంఘం కుమార్ గారికి, సర్పంచ్ల సంఘం యాదయ్య గారికి, దయచేసి క్షమించాలి. అన్ని దాదాపు 100 పైగా ఉన్నటువంటి కుల సంఘాల అధ్యక్షులకు, గంగపుత్ర అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, నాయకులకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క టర్మ్లో ఒకటి నడుస్తుంటుంది. కొన్ని ఉద్యమాలు ప్రజెంట్ జరిగేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీని అడిగినా కూడా బీసీ అనేది చెప్పిస్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకు అంటున్నారు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలలో ఉంది కనుకనే అంటున్నారు, లేకపోతే అనరు. వాళ్ళు అంశాన్ని లేవెత్తారు. ఇదంతా పనికి మన ప్రజల్లో ఏముంది, ఒక గుడి తీసుకుందామా, బడి తీసుకుందామా, లేకపోతే ఇంకే సెంటిమెంట్ తీసుకుందామా, లేకపోతే ఇంకేదైనా అంశాన్ని తీసుకుందాం ఆలోచన చేస్తారు. కానీ ఇలా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కూటమి కానీ, బీజేపీ ఆ కూటమి కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ఎటు చూసినా దేశం మొత్తం బీసీలకు చేయాలనేది ఆలోచన చేస్తాము. ఏ మాట మాట్లాడని మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం వారు, రాహుల్ గాంధీ గారే అన్యాయం జరిగింది బీసీలకు, వీళ్ళు ఎంతనో వాళ్ళకి అంత ఇవ్వాలని అన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి మొట్టమొదటిసారిగా బీసీ జనగణన చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంటే అన్ని పార్టీలు అంటున్నాయంటే ఇలా బీసీ వాదం ఉంది బాగా బలంగా. దీన్ని నడిపించాల్సింది బీసీ సంఘాలు. డ్రైవింగ్ అనేది మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్క పార్టీ మీ మాట వింటది. ఇలా జేఏసీ ఏర్పాటు చేస్తే అందరూ వచ్చేసారు, నేను ఏం చేయాలి సపోర్ట్, బంద్ పిలిపిస్తే అందరు వచ్చారు. కానీ డ్రైవింగ్ మాత్రం కరెక్ట్ చేయాలి. మనల్ని తప్పుదో పట్టిస్తారు చాలామంది. జేఏసీని వేగొట్టాలని చూస్తారు, నాయకత్వాన్ని పలసం చేయాలని చూస్తారు, రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అవన్నీ ఏమని ఉన్నాయా? మాకు కనిపించేది ఒకటి, బీసీ ఐక్యత. ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు వచ్చినాయి, నడిపిస్తామనేటువంటి ఐక్యత పోటుకోవద్దు దయచేసి ఎవరు కూడా. ఇలాంటి విడదీయడానికి కుట్రలు కుతంత్రాలు చేసినా నువ్వు నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఇక్కడ వందల వేల వేదికల ద్వారా ఢిల్లీ నుంచి పోరాటం చేస్తాం. అప్పుడు కూడా సేమ్ ఎట్లా విడగొట్టాలో తెలంగాణ అని చెప్పి, తెలంగాణ సంఘాలు ఎట్లా విడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాయి. కానీ దానికి తట్టుకొని ఓర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈ భారతదేశంలో కానీ మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యమం నడిపింది బీసీలే, గుర్తుపెట్టుకోండి. సాయుధ పోరాటంలో వరంగల్లో వినోచితంగా కొట్లాడాడు బత్తిని మొగలయ్య గారు. దాదాపు 30 మంది చంపి చనిపోయాడు ఆయన. అట్లా చాలా మంది ఉన్నారు. చాకలి ఐలమ్మ మహనీయురాలు, దొడ్డి కొమరయ్య గారు. ఈవెన్ నక్సలైట్ ఉద్యమం చూస్తే చూడండి, ప్రాణాలు అర్పించింది ఎవరు? వాళ్ళు ఎందుకు అడిగి పోయినరు? ఎందుకు పోయినరు? భూములున్న ఆస్తులున్న వదిలిపెట్టి ఎందుకు పోయినరు? అరే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇక తట్టుకోలేకపోయారు, తప్ప ఉండేవాళ్ళు. మరి అక్కడ ప్రాణాలు అర్పించింది కూడా ఎవరు? చూడండి. తెలంగాణ ఉద్యమం చూడండి, తెలంగాణ ఉద్యమంలో లెక్చరర్ చేసి చూడండి, టీఎన్జిఓ అధ్యక్షులు చూడండి, టీజీఓ చూడండి, అటెండర్లు చూడండి, లెక్చరర్స్ ఫోరం చూడండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూడండి, యూనివర్సిటీ ఎంప్లాయీస్ చూడండి, ఏ డిపార్ట్మెంట్ చూడండి, అన్నిటికీ అధ్యక్షులు ఉన్నది బీసీలే. బీసీల పైన నాయకత్వం ఎక్కువ, పైన ఏం లేకున్నా సింగిల్గా వచ్చింది వేరే వాళ్ళు, కానీ కింద భుజం మీద మోసింది మొత్తం మన వాళ్ళే. ఇక చాలా అనేక ఉద్యమాలు, కానీ వస్తుంది సస్తుంది అన్నప్పుడు ఎవరు రాడు, అయిపోయే రిజల్ట్ వచ్చిందంటే మాత్రం ఎక్కటోడు మూలకు పడ్డోడు, సచ్చినోడు, పోయి బతికేటోడు ఉరికొచ్చేస్తారు. పాల మీద ఓటోడు కూడా తెలిస్తే జరిగే పొలపాయ ఉంటే లేచి ఉరికొచ్చేస్తారు, ఇక ముందు వరుసలు నిలబడతారు. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. అందుకే
పోరాటాల కాడ, సావుల కాడ, నష్టాల కాడ ఈ వర్గాలు, ఫలితాల కాడ ఆ వర్గాలు. ఇంకా ఒట్టించుతో వాళ్ళే కనుక బొక్కలు బొక్కలు మనకేస్తారు, మెత్త మెత్త మనకేస్తారు. ఎట్లా బలంగా అయిపోతాడు. పలికిన వాళ్ళ పదవులు, మంత్రి పదవులు, పలికి మాలినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బడ్జెట్ లేని కార్పొరేషన్ చైర్మన్లు, పవర్ లేని శాఖలు ఇస్తారు. మరి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటారు. ఇలా 42% ఓన్లీ రాజకీయ గురించి డ్రామా చేస్తారు. కానీ విద్యార్థుల గురించి, విద్యా ఉద్యోగాలు, రాజకీయ 3 రిజర్వేషన్ల పైన బిల్లులు పాస్ అయినాయి. మరి 2 ఎందుకు కట్టలేరు? రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తున్నారు? 42% ఎడ్యుకేషనల్ ఇంటర్వ్యూ అవుతున్నాయి, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది, ఎంతమంది డాక్టర్లు అవుతుంది? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడుతున్నారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచన చేస్తలేదు. కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, అవి ఇస్తలేదు. మోసం చేస్తా ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మేము, మా పార్టీ నుంచి రమణ గారు, మేమందరం కూడా మద్రాసులో వచ్చినాం. మద్రాసులో పోయి చూసి వచ్చినాం. గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారమే పాస్ చేసేది, కానీ పార్లమెంట్కి పంపింది, కానీ అది కూడా అడగలే. ఎవరైనా అక్కడ పోయి వెళ్ళి చేయాలి, ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ ఎంపీలు ఐక్యం కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకోవాలి పెట్టింది. బీజేపీ అందుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, మీరు చేసేది ఉంది. 2 పార్టీలు అనుకుంటే బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇలా మేము ఏకగ్రీవ తీర్మానం చేసినాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మహిళలకు 33% ఉండాలని కూడా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపినాం. మండలాలకు ఒక గురుకులం ఉండాలని తీర్మానం చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. కనుక ఇవాళ అందరం ఐక్యమైనంత దయచేసి ఈ ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి, పోరాటాన్ని గట్టిగా చేయాలి. ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఐక్య దీక్షతో స్టార్ట్ అయింది. 15 రోజులకు కార్యక్రమం ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వేషన్ 42% అని చెప్పి ఏదో కోట్ల పేరు మీద మళ్ళా 23% రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ మావలే కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్లో కానీ, సెక్రటరీలో కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మళ్ళా స్టార్ట్ చేసిండ్రు. ఇక ఈ జూబ్లీ ఎలక్షన్లో ఏమైనా కింద మీద అయితే మాత్రం, ఒకవైపు వస్తే మాత్రం మళ్ళీ ఇమ్మీడియట్గా ఎలక్షన్ కావాలి. జూబ్లీస్ ఎలక్షన్లో ఒకవేళ ప్రలోభాలు పెట్టి రకరకాలుగా చేసి ఏదో చేసి మొత్తం మీద బయట పడాలని ప్లాన్ చేశారు. ఒకవేళ బయట పడితే మాత్రం ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వారం 10 రోజుల్లో వచ్చేది ఏంటంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు. పెట్టేసి కోట్లు కొట్టేసినా కనుక మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, బీఫామ్లు ఇస్తామంటారు. ఎవరికి కావాలి బీఫామ్లు? మీరు ఇచ్చిన గెలిచేది 50% పైన ఖచ్చితంగా బీసీలో గెలుస్తారు. మీరు రిజర్వేషన్ ఉంటే జనరల్ కేటగిరీలో వీళ్ళు గెలుస్తారు, మళ్ళీ 50%లో వీళ్ళు ఉంటారు, 47%. అది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఎలక్షన్ సర్పంచ్ కానీ, ఎంపీటీ, జెడ్పీ పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్నిగుండం కావాలి రాష్ట్రం. మొన్న మీరు ఎట్లయితే బంధు పిలిపిస్తే అందరు వచ్చిందో ఆ రకంగా చరిత్రలో మీరు నిలిగిపోయేటట్లు, చరిత్రలో మిగిలిపోయేటట్లు చేయాలా. స్వాతంత్ర పోరాటంలో మనం లేము, కానీ ఎవరైనా స్వాతంత్ర పోరాట సమరయోధులు అంటే మనం ఎంతో గౌరవిస్తాం. తెలంగాణ పోరాటంలో లేనోడు ఎలా? అరే మేము లేను కదా, ఆ రోజు మేము కూడా ఉంటే పోరాటంలో వేస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు ఉంటే, అరే మేము కూడా డిగ్రీలో ఇంటర్ ఉంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అవుతుంటుంది, ఆ రోజు మీరు లేకపోయినా అనుకుంటారు. ఇలా బీసీ నాయకులు కూడా రేపు మీరు తెస్తున్నారు, ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది. కనుక ఇలా మీరు ఇన్ని రోజులు చేసిన పోరాటానికి ఫలితం వచ్చిందిరా అని చెప్పి చరిత్రలో మిగిలిపోయేటట్లు మీరు కావాలని మేము మా పార్టీని ఒప్పించి, మా నాయకుడిని ఒప్పించి, ఆల్రెడీ ఏమన్నాడు, ఏదైనా మీరు చేసుకోండి బీసీల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. మీరు వైన్ షాప్లలో ఇచ్చుకో రిజర్వేషన్, ఇక కబరులకు, కుమ్మరోళ్లకు, ఒట్లకు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు 100 కోట్లకి ఎకరా ఉన్నటువంటి భూములు ఇచ్చుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. హాస్టల్ పెట్టుకోండి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంకా రాజకీయంగా ఎదిలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరు వచ్చినా అదే బీసీలకు ఖచ్చితంగా 50% మంత్రి పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా వీళ్ళకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలి. వీళ్ళు కూడా మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది. ఏ పొరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కాసుకొని చూస్తున్నాయి. ఎందుకంటే చాలా కొంతమంది మీడియా మనకు ప్రోత్సహిస్తుంది, కానీ కొంతమంది మీడియా దుష్ప్రచారం కూడా చేస్తూ ఉంది. దాన్ని గమనించండి. ఖచ్చితంగా మీరు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత
ఇలా దత్తారెడ్డికి వచ్చిందంటే ఆయన కట్టుబడి ఉండి వచ్చిండు, రమణారెడ్డికి వచ్చిందంటే కట్టుబడి ఉండి వచ్చిండు. పార్టీలు అడిగి రాలే, లేదంటే దత్తాన ఇంకేమైనా ఇచ్చి రాలని చెప్పి రాలే. ఏదన్నా కానీ నా బీసీల నుంచి వస్తాను వచ్చిండు. మేమందరం వచ్చినాం. మీరు పిలిపివ్వండి, మీరు చెప్పిన ప్రకారం మీరు చేయకపోతే అడగండి. ఇంకా పార్టీలు విడిచిపెట్టి రావాలి, పార్టీలు విడిచిపెట్టిపోతే ఎవరు దేవుడు కూడా ఎక్కడ కూడా మనం చేసేదే రాజకీయ ప్రక్రియ కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయితేనే, పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే వస్తుంది. తెలంగాణ వచ్చింది కూడా అట్లనే. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా అరే రాజకీయ పార్టీ విరోధం చేయదంటే ఎట్లా వస్తే తెలంగాణ ఓటు తెస్తారు, ఓటు తెక్కడన్నా. అసెంబ్లీలో బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్లో బిల్లు మాట్లాడాలన్నా ఎంపీలు కావాలి. వీళ్ళు ఏంటి ఎట్లా జరుగుతుంది? పుట్టిదే ఎంత నక్సలైట్ పోరాటం లాగైతే అట్లా తప్ప ఏముండదు. మళ్ళీ కొడతారు, కాళ్ళు చంపుతారు తప్ప ఏముండదు కదా బాబా అని చెప్పారు. కనుక ఇవాళ మీరు కరెక్ట్ రూట్లో పోతున్నారు, చేయండి. మీరు ఏం చెప్పినా దానికి కట్టుబడి మేము ఉంటాం. గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఇప్పుడు జిల్లా స్థాయి బాగా పటిష్టంగా ఉంది, గట్టిగా అవుతుంది. లేని దగ్గర క్యాప్స్ ఫిల్అప్ చేయండి, దానికి బలంగా తయారు చేయండి జిల్లా చేసి. తర్వాత నియోజకవర్గ స్థాయిగా, మండల స్థాయిగా, గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఒక్క పిలిపిస్తే ఇట్లా తెల్లారులు పేపర్లు చూసుకొని స్కోలింగ్ చూసుకొని అమలయ్యేటట్టు చేయండి. ఎవరు తిరగదు, ఉట్టి మాటలు చెప్పి కప్పాలు కొట్టి ఇవాళ పబ్బాలు గడుపుకుంటాడు ఎవరో కానీ, బీసీలకు మోసం చేసేటోడే కానీ, బీసీలను అవమానించేటోడు ఎవడే కానీ. అన్ని పార్టీలు కూడా బీసీలను అవమానించే వాళ్ళు ఉన్నారు. అందరూ అని చెప్పని చెప్తున్నా. అన్ని పార్టీలు కూడా బీసీల అసలు ఓసారి అనిపిస్తుంది, కానీ అమ్మాయి బతుకు పుట్టకన్నా ఓ జంతువు అయినా పుట్టింటే బాగుండేది అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే తెలివి ఉండి, ధైర్యం ఉండి, శక్తి ఉండి, అన్ని త్యాగాలు ఉండి, సాధన సిద్ధమైన కూడా ఇంకా శంకిస్తారు ఎందుకు అనేటువంటి పరిస్థితి చాలా మంది చూస్తూ ఉంటాం. చాలా మంది అవమానపరుస్తూ ఉంటారు, చాలా మంది చిన్న చూపిస్తూ ఉంటారు. ఎందుకురా అనకాల తెలివి మాకు ఎక్కువ ఉంది, ధైర్యం ఎక్కువ ఉంది, రాష్ట్రం కూడా వచ్చిన వల్ల మాం పగస్వామి ఉన్నాం. మనల్ని ఎందుకు కొంతమంది చిల్ల చూపు చూస్తారు, చులకలు చూస్తారు, అసహించుకుంటారు ఏంద్రా అని చెప్పి కూడా ఒకసారి బాధపడుతూ ఉంటాం. అరే మీరు కరెక్ట్ ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మీరు కరెక్ట్ లేకపోతే మాకు గౌరవం ఉండదు. కనుక మీరు కరెక్ట్ ఉండాలి, నడిపేది 42% తెచ్చుకుందాం. ఒకవేళ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలియాలి. ఆ ఎలక్షన్ పెడతామంటే కూడా ఊరుకోరాలంటట్లు మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఏ పిలిపించిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి జై తెలంగాణ, జై బీసీ, జై బలహీన వర్గాల హక్కుల సాధనకై, బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని చెప్పని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు ద్వారా రాజకీయ పార్టీలకు కనిపిపోయే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని హైదరాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో నిర్వహిస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్ష సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ అధ్యక్షులు గౌరవనీయులు జాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంతకు పూర్వం మాట్లాడినటువంటి గౌరవ మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రివర్యులు దత్తన్న గారు, మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, కార్యక్రమ కో-కన్వీనర్ గౌరవనీయులు కృష్ణ గారు, ఆశన్న గారు, ఎర్ర సత్యనారాయణ గారు, కనకాల శ్యామ్ గారు, కుల్కచెర్ల శ్రీనివాస్ బుద్ధిరాజ్ గారు, కట్కం నరసింహరావు గారు, గణేష్ చారి గారు, రామకృష్ణ గారు, నందగోపాల్ గారు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల అధ్యక్షులు, మహిళా విద్యార్థి సంఘాల నాయకులు, 136 కులాల సంఘాల అధ్యక్ష కార్యదర్శి కూడా వేదికపైనటువంటి దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ధర్మ పోరాట దీక్ష అనుకున్న లక్ష్యం నెరవేరాలని చెప్పని ఆ దిశలో పయనిస్తున్నటువంటి మీ అడుగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పయ్యే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ఈ 40% రిజర్వేషన్ సాధిస్తారనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ వేదిక ద్వారా అనేకమైన పెద్దల అనుభవకులు కూడా మాటల విషయాలన్నింటినీ కూడా ఏకీభవిస్తూ, ఈ సమాజంలో జిస్కా లాటి ఉస్కా బైన్స్ అనేది నగ్న సత్యం. అవునా కాదా? మరి సపోర్ట్ కొట్టలేదా? ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని మీరు అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లడంలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ లోకసభకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పించలే. అక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్టి పెట్టినటువంటి ఆనాటి టీడీపీ
జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక యువ నాయకునికి బీసీ నాయకుని అవకాశం ఇచ్చినట్టయితే ఆదరిస్తారనే ఒక నమ్మకంతో అవకాశం కల్పిస్తాడు. ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులతో పాటు కరీంనగర్లో ఉండే ప్రతి బీసీ బిడ్డ కూడా అవకాశం నాకు వచ్చిందని భావిస్తే ఈ రమణ కరీంనగర్ లోకసభకి వెళ్ళి ఏనాడు ఢిల్లీ చూడనటువంటి వ్యక్తి కూడా ఢిల్లీ వెళ్ళగలిగిండు అని చెప్పంటే ఆనాడు కరీంనగర్ లోకసభలో ఉండేటువంటి బీసీల ఐక్యత అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలే కానీ ప్రభుత్వాలే కానీ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారికి ఉన్నటువంటిది కూడా ఎవరైనా కానీ అధికారం రావాలనుకుంటారు, ఎన్నిక కావాలనుకుంటారు. దానికి ప్రధానమైన కారణం ఇవాళ మనం చూసినట్టయితే నేను 96లో లోక్సభకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు 2009లో కరీంనగర్ లోక్సభకి వెళ్ళి ఎంపీ అయ్యిండు. అదే విధంగా సోదరుడు బండి సంజయ్ గారు కరీంనగర్ లోక్సభకి వెళ్ళి బీజేపీ ఎంపీ కాగలిగిండు. బీసీ బిడ్డ ఇలా కేంద్ర మంత్రి అయ్యిండు. అంటే మనం ఒక పట్టుదలతోని ఒక కసితోని వచ్చినటువంటి అవకాశాల కొరకు నిరంతరం పోరాడినట్టయితే తప్పకుండా ఎదగొచ్చు అని చెప్పని కరీంనగర్ లోకసభని ఆనాడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గుజకృష్ణ గారు, కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం వల్ల సాధించడానికి అనుగుణంగా నేను కూడా ఎంపీ అయిన తర్వాత కేంద్రంలో ఉండేటువంటి ఆనాడు మంత్రిగా స్వర్గీయ ఎర్రంనాయుడు గారిని పట్టుకొని ప్రధానమంత్రి గారి దగ్గర ఆర్ కృష్ణయ్య గారి పేరుని మనం అన్నాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం. అంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుల పేరు మీదనో మంత్రుల పేరు అపాయింట్మెంట్ ఉండే. మొట్టమొదటిసారి కరీంనగర్ లోకసభ సభ్యుని ఎన్నికైన తర్వాత నేను ఏ ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డల వల్ల ఎంపీ అయినో వారి నాయకత్వంలోనే ప్రధానమంత్రి కలిసినాం. వారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకొని కూడా ఆ విధమైన ఫలితాలు పొందినాం. ఇవాళ నేను మీకు చెప్పేటువంటి విషయం ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఆలోచన చేసుకునే జిస్కా ఆబాది ఉత్నా ఇస్తా అని చెప్పన్నది. అంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏ వర్గాలకైతే ఇవాళ మాకు న్యాయం జరగడం లేదని భావిస్తున్నారో అటువంటి వర్గాలు వాళ్ళు ఆకట్టుకునే విధంగా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏది ఏమైనా కానీ ఏ రాజకీయ పార్టీని కానీ తీసుకున్నప్పుడు దానివల్ల వాస్తవంగా జరిగేటువంటిది ఏంటిదని చెప్పని గమనించుకొని ఏ రాజకీయ పార్టీలు అయితే ఉంటారో ఇవాళ దత్తన్న గారు కానీ, బండి సంజయ్ గారే కానీ, అరవింద్ గారే కానీ, ఈటల రాజేంద్ర గారు కానీ ఏ విధంగా బీజేపీలో ఎదుగుతున్నటువంటి నాయకత్వం ఉన్నదో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో, అదేవిధంగా టీఆర్ఎస్ లో ఉన్నదో, వివిధ రాజకీయ పార్టీలు ఉండేటువంటి వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఆ నాయకుల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్ళే అవసరం ఉంది. కానీ దానికి అనుగుణంగా బీసీల అంశం వచ్చినప్పుడు రాజకీయ పార్టీ పక్కన పెట్టాలి, బీసీ జెండా ఎత్తుకోవాలి, అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తుందా. ఆ విధంగా మీరు చేసేటువంటి ధర్మ పోరాట దిశగా అనుగుణంగా రాబోయే కాలంలో ఏ కార్యక్రమం చెప్పట్నా కానీ గల్లీకెళ్ళి ఢిల్లీ వరకు జరిగినటువంటి కార్యక్రమాలలో కూడా జగిత్యాలలో కూడా ఏ విధంగా అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే జైస్కి అనుగుణంగా జగిత్యాల కూడా ఏర్పడేటువంటి వాళ్ళు మేము హైదరాబాద్ వెళ్తామంటే కూడా పంపేయడంలో నా వంతుగా కొంత సహకారం కూడా చేసిన. అట్లాగే ప్రతి బీసీ బిడ్డ కూడా తనకున్నటువంటి స్థాయి తగ్గట్టుగా, తనకున్నటువంటి స్తోమత తగ్గట్టుగా తను ఏ విధంగా బీసీ సంబంధించినటువంటి హక్కుల న్యాయమైన పోవడానికి ఉంటారో దానికి అనుగుణంగా సహకరించినట్టయితే తప్పకుండా సాధించుకునేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ధర్మపోట దీక్ష ఇక్కడికి ఆగేది కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాటి అమలు కొరకు బీసీలలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను కానీ బీసీలలో ఉండే శాసనసభ్యులను కానీ మీరు పిలువండి, మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా వాళ్ళు అమలు చేస్తున్నారు, అమలు తిరిగి చర్చ పెట్టండి. అదేవిధంగా రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఆ పాటించినటువంటివి కూడా తెప్పించుకోండి. దానికి అనుగుణంగా వాళ్ళని పిలవండి. ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా, 10 మంది వస్తారా, సంఖ్య అనేది ఎప్పుడు కూడా ముఖ్యం కానే కాదు. ఏ లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యాల కొరకు బీసీ సంఘాలు నడుము కట్టినట్టయితే సచ్చుకుంటా వాళ్ళందరూ రావాల్సిందే, ఇక్కడ ఉండవలసిందే. రేపేదైనా మన గాని పెన్నాడు మెడలు వంచేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. కానీ ఒక ప్రధానమైన ఉదాహరణ కూడా ఇవాళ మనం ఏ విధంగా ఆలోచించుకుంటున్నామో ఈ ఆలోచన కూడా ఈ 136 కులాలు ఉండేటువంటి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులే కానీ, జిల్లా అధ్యక్షులే కానీ, గ్రామ అధ్యక్షులే కానీ ఆ కుల సంఘాలు ఉండేటువంటి ఆ వ్యక్తులకు మీరు సమాచారం ఇవ్వండి.
ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఉద్యోగ రిజర్వేషన్లే కానీ రాజకీయంగా కానీ ప్రభుత్వ పథకాల అమలులో కానీ మన వాళ్ళకు న్యాయంగా దక్కనప్పుడు వాళ్ళకి విషయం తెలియనప్పుడు తెలియపరిచి పలానానికి మీరు అర్హులు, పలానా మనకు రావాల్సిన అవసరం అనేటువంటి అంశం ఎంతవరకైతే మనం ముందు తీసుకెళ్తామో, ఎంతవరకైతే మనం వాళ్ళకి చెప్పగలుగుతామో, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళు మనతో కలిసేస్తారు. మనకు మనంగా అనుకుంటే మాత్రం ఏ సమస్య కూడా పరిష్కారం నాకు మాత్రం తెలియ అనుభవం లేదు. కానీ నా అనుభవించినటువంటిది అనుకున్న విషయం చివరి వ్యక్తిలో చేరే అవసరం ఉన్నది. ఎప్పుడైతే చివరి వ్యక్తి కార్యోన్ముఖుడైతాడో సాధించవచ్చు. దానికి అనుగుణంగానే 30 ఏళ్లలో ఈ రమణ ఎమ్మెల్యే కాగలిగిండు, మంత్రి కాగలిగిండు, లోకసభ సభ్యుడు కాగలిగిండు, టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ కాగలిగిండు, ఇవాళ ఎమ్మెల్సీగా ఉండగలిగిన అంటే బీసీలలో ఉండేటువంటి కసిని, బీసీలలో ఉండేటువంటి పట్టుదలను తోటి కులాల వాళ్ళని కలుపుకొని, తోటి నాయకత్వాన్ని కలుపుకొని, తోటి పట్లను కలుపుకొని వాళ్ళు ఎదగలిగినని చెప్పిన అవసరం వచ్చినప్పుడు నా వరకు నేను సాయం చేయగలుగుతున్నాను చెప్పంటే ఆ విధంగా ఎదిగిన కనుక, ఆ విధంగా స్థాయి పెంచుకున్న కనుక ఏ కార్యక్రమం చేయగలుగుతున్నా. ఫస్ట్ గా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికార ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని తెప్పించుకోర్రి. అల్లరి మీద ఉండొచ్చు. వాటికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను పిలవండి. దానికి అయ్యేటువంటి ఖర్చులు ఏమంటే నా వంతు కూడా నేను సహకరిస్తా. కనుక మీరు ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అందరిని పిలిచి మీరు నాయకత్వం కూర్చొని ఈ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హామీలలో 22 నెలల పరిపాలన సాగిపోయింది. ఈ 20 నెలల పరిపాలన సాధించింది ఇది, సాధించవలసింది ఇది. నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావా, కౌన్సిల్లో మాట్లాడతావా, సెక్రటరియట్ పోతావా, ముఖ్యమంత్రి ఇంటికి పోతావా తెలుసుకుంటావా మాకు తెలియదు. ఇవి ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం అధికారంకి వచ్చింది. వచ్చినటువంటి ప్రభుత్వం ఇవ్వవలసిందైన విధంగా కూడా మీరు కార్యోన్ముఖులు కానీ దానికి అనుగుణంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా కానీ ఈ బీసీ బిడ్డగా వెళ్ళడం మేము వింటుంటామని చెప్పిన కూడా మనసారా మీకు తెలియజేసుకుంటూ మీరు చేపట్టినటువంటి ధర్మ పోరాట దీక్ష ఇది న్యాయమైంది. ఇది మన వాళ్ళకు ఉండేటువంటి అక్షకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాలు కనుక వీటన్నిటిని మీరు ప్రాతిపదికగా తయారు చేసుకోండి. రాబోయే కాలంలో కూడా ఎవరైతే ఇన్నేళ్లుగా మనకు పని చేసి పెట్టిర్రో, ఎవరైతే ఇన్నేళ్లుగా మన హక్కులు తెచ్చుకున్నారో, ఎవరైతే మన వెంట ఉన్నారో వాళ్ళని కూడా మనం మరవకూడదు. దానికి అనుగుణంగా రాబోయే కాలంలో మనకు ఉండేటువంటి ప్రధాన డిమాండ్లను కూడా ఒకనాడు మనం చూసినాం. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అవకాశం రావాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేసుకున్నది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన చేసుకోవడం ముందుకెళ్ళేటువంటి పని. కానీ బలహీన వర్గాల ఆలోచన లేకుండే, ఓటర్లలో ఆలోచన లేకుండే, ఓటర్లలో మనం తీసుకెళ్ళలేదు కనుక మనం రీచ్ కాలేకపోయినాం. ఒకవేళ ఓటర్లో తీసుకువెళ్ళినట్టయితే మనం బీసీ బిడ్డగా ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అనేటువంటి తప్పన మనం వచ్చినట్టయితే తప్పకుండా సాధించుకునేటువంటి వాళ్ళం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని కార్యముఖం అవుతామో ఆ లోపల వాళ్ళ కోరిక రగిలించగలుగుతామో, కసి పెంచగలుగుతామో, ఆ కసి కోరిక ఉన్ననాడు సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ ఈ రోజు తీసేస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు కొంత సొంత పని ఉంది కనుక వెళ్ళే విధంగా కూడా అవకాశం అని చెప్పని కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం, జై పులే. భంగపడినోళ్ళంత బగ్గున మండిన్ను గద్దెపై దొంగల గల్లబడతామన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు. భంగపడినోళ్ళంత బగ్గున మండిన్ను గద్దెపై దొంగల గల్లబడతామన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు. మాట అడిగితే మీరు చూటాయ నా కన్ను గీటాయ నా గబ్బలోటాయ నా బుక్క చిట్టాయ నా బుంగ మూతాయ నా కొంగ జపమాయన మా కోరిక మో కోడి ఈ కాయనా నోరు మాదాయన ఊరు మీదాయన జంపనలో బీసీల జంగు గరుతున్నదో, జమడిక జంపనలో బీసీల జంగు సాగుతున్నదో. ఈనాటికి బ్రతుకు ఇంకేమి మారింది, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండు, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండ్రు, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండ్రు. ఈనాటికి బ్రతుకు ఇంకేమి మారింది, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండు, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండ్రు, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండ్రు. వేల ఏళ్ల నుండి ఎట్టి పనులు చేసి ఊరికి పొలముకు ఊపిరైనం మేము, ఊరికి పొలముకు ఊపిరైనం మేము, ఊరికి పొలముకు ఊపిరైనం మేము. ఉన్న వృత్తులు పోయి కన్నీర మిగిలింది, వచ్చిన అభివృద్ధి పచ్చమాకిచ్చింది. జంపన్నల కుట్ర తెలుసుకున్నాము, మేమంతా కూతలే పెడుతున్నాము. సాగవిక మీ ఆటలు బీసీల సంఘమేకమైనది.
బీసీల జంగు సాగుతున్నదో కిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన చిరాకున్నాయనా 56% సంఖ్య మాదున్నది సంపదల మావాట శాతం ఎంతున్నది సంపదల మా బాట శాతం ఎంతున్నది సంపదల మా బాట శాతం ఎంతున్నది 56% సంఖ్య మాదున్నది సంపదల మావాట శాతం ఎంతున్నది సంపదల మా బాట శాతం ఎంత ఉంది సంపదల మా బాట శాతం ఎంత ఉంది కుండ అండ మాదే వండే బియ్యమ్మాయ గంటె పెత్తనంతో వడ్డించవాడవడు గంటె పెత్తనంతో వడ్డించేవాడవు గంటె పెత్తనంతో వడ్డించేవాడవు అన్ని శాఖల మీద అధికారము మీద గుత్తేటి ఓట్లలో పెద్దవాట మాది యవనప్ప సొమ్మాని రాగద్దపై ఎక్కి కూసున్నారు రా కొసరి కొసరి కొడితే రా మీరంత కొనుగోటికే కారురా జమడిక జంపన్నలో బీసీల జంగు సాగుతున్నదో కిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన చిరాకున్నాయనా లెక్క కడితే మీరు లెక్క కత్తరు చూడు హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత లెక్క కడితే మీరు లెక్క కత్తరు చూడు హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత హైకోర్టు జడ్జీలు అసలు మా వాళ్ళెంత జిల్లా కలెక్టర్లు మా పిల్లలందరూ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు వీరే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు మీరే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు మీరే జిల్లా కలెక్టర్లు మా పిల్లలందరూ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు వీరే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు మీరే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు మీరే ట్రాన్స్పోర్టులు మీయట కేసులు మీయ సూపర్ ఆసుపత్రులలో లాభం మీరే ఆధునిక అనువాదులై మీరంతా అణచివేస్తున్నారు రా అందుకే గదిలిన్ను రా బీసీలు హక్కులు అడుగుతున్నారు జమిడిక జంపన్నలో బీసీల జంగు సాగుతున్నదో గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన చిరాకున్నాయనా చిరాకున్నాయనా మీ పాలన చిరాకున్నాయనా మీ పాలన చిరాకున్నాయనా జై బీసీ ఆకలి అవుతుంది యాళ్ళు అయింది కదా ఒక్కసారి బాగా కడుపు కాలితే ఎట్లా నరాలు పేగులు తెగిపోవాలి జై బీసీ జై బీసీ. థ్యాంక్ యూ. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిటైర్ అయినా. నా పేరు ప్రొఫెసర్ బాగయ్య. నేను 50 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో ఉన్నాను. నేను బీసీఏ గ్రూప్లో 60 కులాలకు ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఈ కులాల తరఫున అన్యాయం జరిగితే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి గెలిచినాం. ఇది నా యొక్క పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన గాజుల శని గారు నిర్వహిస్తున్నటువంటి దీక్షకు మా తరఫున అందరికీ మద్దతు ప్రకటిస్తున్నాం. బాబాయ్ ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్షకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఉద్యమ సహచరుడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బృందం నాయకత్వం, అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి చీఫ్ కోఆర్డినేటర్ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జ కిషన్న గారు, మీడియా సోదరులకు, పోలీసులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. సోదరులారా, ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష పల్లె నుంచి పట్నం వరకు ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగానే హైదరాబాదు జిల్లాది ఇవాళ ఇందిరా పార్క్ కాడ పెట్టినాం. ఓన్లీ హైదరాబాద్ జిల్లాది మాత్రమే ఈ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా 136 బీసీ కులాలు ఉన్నాయి. 136 కులాల రాష్ట్ర అధ్యక్షులను ఈ దీక్షలో ఈరోజు కూర్చున్నారు. ఇది ఒక చరిత్ర, గుర్తుపెట్టుకోండి. మొదటిసారి 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఈ దీక్షలు ఎప్పుడు కూర్చోలే, మొదటిసారి కూర్చున్నారు. పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెడితే ఎన్ని కోట్ల మంది అయితే, ఎన్ని లక్షల మందితోటైతే బహిరంగ సభ పెడతామో అంతకంటే ఈ దీక్ష ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.
లక్షల మందికి నాయకత్వం వహించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు దీనికి ధర్మ పోరాట దీక్ష అని ఎందుకు పెట్టినాము అని ఒక మాట చాలా మంది వక్తలు ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అన్నారు. ధర్మం బీసీల వైపు ఉంది, న్యాయం బీసీల వైపు ఉంది, చట్టం మాత్రం బీసీల వైపు లేదు. ధర్మం న్యాయం మా వైపు ఉంది కాబట్టి చట్టం కూడా బీసీల వైపు రావాలి అని చెప్పి ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మాత్రమే మేము ఉద్యమిస్తామనే కోణం నుంచి ఇలా ధర్మ పోరాట దీక్ష అని ఈ దీక్షకు పేరు పెట్టడం జరిగింది. ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు. ఈ దీక్ష పాలకుల ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో, ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినాం. ఈ దీక్షకు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించడం, అదేవిధంగా మేధావులను, విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం. దాదాపు అందరు వచ్చారు. 5-10 నిమిషాల్లో మధు యాష్కి గారు కూడా వస్తున్నారు. ఈరోజు వాస్తవంగా సెప్టెంబర్ 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్ ఎందుకు చేసినాం? బీసీ జేఏసీ నుంచి రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్కు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు, రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, అదేవిధంగా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఇవాళ అన్ని పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, శక్తులు బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నేను ఇందిరా పార్క్ వేదికగా నేను అడుగుతున్నా, మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ ఆధిపత్య సోదరులు ఉన్నారో మీరు బంద్ పిలిపిస్తే ఎవరైనా మద్దతు ఇస్తారా? మొన్న ఇక్కడనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ధర్నా చేశారు ఇక్కడనే ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధర్నాలో డిమాండ్ ఏంటంటే వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. మేము కూడా ఈ ఇందిరా పార్క్ వేదికగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. రెడ్డిలు పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోండి, వాళ్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి. మేం మాటలతో చెప్పాం, చేతలలో చూయిస్తాం. ఎందుకు అంటే బీసీ వెల్ఫేర్ శాఖలోనే, బీసీ సంక్షేమ శాఖలోనే ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం చూసేటువంటి శాఖ ఉంది. వాళ్ళకి ఇంతవరకు ప్రత్యేక శాఖ లేదు. అంటే మేము కడుపులో పెట్టుకున్న వాళ్ళని, మేము మా రెక్కల్లో దాచుకున్న వాళ్ళని, మా డొక్కల్లో దాచుకున్న వాళ్ళని, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా సోదరులు తోడ ఉట్టకపోయినా రెక్కల్లో డొక్కలు ఉండేటువంటి మా అగ్రవర్ణాల సోదరులు అని చెప్పి బీసీ సంక్షేమ శాఖలో ఇవాళ ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ల నుంచే వాళ్ళకి బడ్జెట్లు ఇస్తున్నాం. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా బీసీ సంక్షేమ శాఖనే ఇస్తున్నాం. కానీ మరి బీసీలకు మీకేం పాపం చేశారు? ఎందుకు కోర్టులను వేదికలుగా చేసుకొని అధర్మంగా, అన్యాయంగా మా నోటికాడి ముద్దను ఎందుకు గుంజుకుంటున్నారు? ఎందుకు లాక్కుంటున్నారు? మరి రెడ్డి జాగృతోళ్ళు ఇక్కడ ధర్నా పెట్టినప్పుడు ఒక రెడ్డి అక్కడ తీర్మానం చేయాలి కదా. మనం ఇతర వర్గాలకు పొందుతున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 42% రిజర్వేషన్లు మనం అడ్డుకోవద్దని ఒక తీర్మానం చేస్తుంటే వాళ్ళని నిజంగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పూలదండలేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేటోళ్ళం. కానీ ఆ సభల ఒక్కరు కూడా బీసీలకు వచ్చినటువంటి వాటాను మనం అడ్డుకోవద్దని తీర్మానం చేయలేం. ఇవాళ అందుకోసమే రిజర్వేషన్ వ్యతిరేకులు అన్యాయంగా, అధర్మంగా మాకు వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి ఇవాళ ధర్మ పోరాటం చేయాలి, ధర్మ యుద్ధం చేయాలని చెప్పే ఈ ధర్మ పోరాట దీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకు ఈ దీక్ష జరుగుతుంది. ఇవాళ మేము చాలా మంది మైకు దొరకగానే చాలా కులాలను ఇలా అగ్రకులానికి సంబంధించిన వాళ్ళను దూషిస్తుంటారు. మేము అట్లా ఎవరిని కూడా మేము వ్యతిరేకించటోళ్ళం కాము. ఇలా ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు ఏ విధానం వైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారనే చూస్తాం తప్ప ఆ కులాలలో పుట్టినంత మాత్రాన ఇక మాకందరు వ్యతిరేకమని మేము అంటలేం.
కొంతమందిని కులం కోణంలో కులమానంగా చూడలేం. ఇవాళ ప్రజాస్వామికవాదులు ఉన్నారు, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈ పేద వర్గాల కోసం తమ రక్తాన్ని దారపోసి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, నక్సల్ మరి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని 1% కూడా మేము కించపరచం. కానీ ఇవాళ మాకు రావాల్సినటువంటి నోటికాని ముద్దను గుంజుకపోతున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ బీసీ ఉద్యమం వ్యతిరేకం తప్ప మిగతా వాళ్లకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఉదయాన్నే పేపర్లు చూసినాం, పత్రికలు చూసినాం. పత్రికలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండు. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు నుండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిరో, ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిరో, మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వము మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగన్న చేయలేదు, కులగన్న చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీతోటి తాడో పేడ తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని, మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను ఇవాళ వేదిక చేసుకొని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని మా వాళ్ళు పెద్దలందరూ అన్నారు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి. అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా. ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అద్దంకి దయాకరన్, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి. రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరన్ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులు పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు, మీరు పారిపోయినట్లయితది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలో మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రావద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 17వ తారీఖు నాడు క్యాబినెట్ ఉందంటున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రణాళిక తీసుకోండి. అఖిలపక్ష తేదీలను బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం పెట్టండి. బీసీ సంఘాలతోటి, బీసీ మేధావులతోటి, కుల సంఘాలతోటి ఒక సమావేశం పెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఒక సమావేశం పెట్టండి. ఈ 3 సమావేశాలు పెట్టి ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా నేను ఇంత ముందు చెప్పినట్టు మీరు కనుక చేయగలిగితే ఇవాళ రిజర్వేషన్లు సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, చాట్ల తౌడు పోసి కుక్కలకు ఎగబెట్టినట్టు మీరు తన్నుకొని సావండి. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు? వాళ్ళు ఏమంటారంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు? నేను అంటున్న రైతు చట్టాలు ఎవరిని అడిగిచ్చారు? కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు ఇప్పటికి నరేంద్ర మోదీ గారు 70 చట్టాలు చేసిండు 11 ఏళ్లలో. 11 ఏళ్లలో 70 చట్టాలు ఏ రాష్ట్రాలను అడిగి చేసినవా? ఏ ప్రజలను అడిగి చేసినవా? మీ చట్టాలు ప్రజా వ్యతిరేకమని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినాక కూడా ఆ తీర్మానం లెక్క చేయకుండా మీరు చట్టాలు చేశారు. కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ బిడ్డలను గుర్తుపెట్టుకోండి. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా చూడాలి. తెలంగాణ వేరు కాదు, భారతదేశం వేరు కాదు. మేము 100% భారత మాత బిడ్డలమే, మేము 100% హిందువులమే. కానీ బీసీ హిందువుల మీద ఒక రకంగా వివక్ష ఉంది, అగ్రకుల హిందువుల మీద ఒక రక్షణ ఉంది. ఎందుకుందంటే చూడండి, 50% పరిమితి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% పరిమితి కనపడదు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం 50% పరిమితి కనపడుతుంది. అందుకోసమే నేను బీజేపీ పార్టీకి ఈ ధర్మ దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నా, మీరు గనక బీసీ రిజర్వేషన్లకి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే, చట్టాన్ని ఆమోదించకపోతే ఇక ఈ పార్టీకే రేపు మొత్తం తేలిపోతుంది బీజేపీ పరిస్థితి. ఏం తేలిపోతుంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అయ్యవారులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలిసిపోతుంది. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ పరిస్థితి లేదు. బీసీ గెలిచే అవకాశం ఉంది అంటే గమనించండి, తెలంగాణలో ఒక బీసీ బిడ్డకి ఇస్తే గెలుస్తున్నాడు. బీసీకి ఇవ్వకపోతే, కులగణన చేయకపోతే, 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీజేపీకి డిపాజిట్ రావడం లేదు. మీరు గనక ఈ పార్లమెంట్ సమావేశాల్లో
42% రిజర్వేషన్ అమలు చేయకపోతే జూబిలీస్ ఎన్నికల్లో పట్టిన గతే రేపు 118 నియోజకవర్గాల్లో బీజేపీకి అదే గతి పట్టబోతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు బీసీ ముఖ్యమంత్రి అంటారు, కానీ బీసీని చేయకుండా ఇవాళ మహేశ్వర్ రెడ్డిని ఫ్లోర్ లీడర్ చేస్తారు. రాజాసింగ్ ఎందుకు చేయరు? రాజాసింగ్ పెద్ద బీసీ కాదా? హిందూ కాదా? కట్టర్ హిందూ అయినా సరే బీసీని మాత్రం ఫ్లోర్ లీడర్ చేయరు. పార్టీ అధ్యక్షుడు బీసీని చేయరు. అదే విధంగా జూబిలీస్ లో బీసీలకు టికెట్ ఇయ్యరు. 42% రిజర్వేషన్ల మీద ఆమోదం చేయరు. మరి బీసీల ఓట్లు మీకెందుకేయాలి? అందుకోసం ఇక్కడ కుల సంఘాల సాక్షి చెప్తున్నాం. మా గురించి ఆలోచించటోనికే, మా రిజర్వేషన్ చట్టాలు ఆమోదించటోనికే, మా బీసీల గురించి మాట్లాడేటోళ్లకు టికెట్లు ఇచ్చే వాళ్ళకు మాత్రమే బీసీ బిడ్డలు ఓట్లేస్తారు. లేకపోతే మీరు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓట్ల నిరాకరణ చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ధర్మ పోరాట దీక్ష అయిపోయినాక రేపు 16వ తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంది. 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ ఉంది. అదే 23వ తారీఖు నాడు అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఓయూజేఏసీ నాయకులు ఉన్నారు. ఎన్ని రైలు కడతామో మేము రైలు లెక్క చెప్పాం. మేము ప్రత్యేక రైలు కట్టుకొని 1000 మంది మీ ఢిల్లీకి కదిలి చీమల దండు అనుకుంటున్నారు బిడ్డ. మీరు సింహాల్లాగా, పులుల్లాగా కదిలి రైతు ఉద్యమం ఎట్లా నడిచిందో 1000 మంది మీ ఢిల్లీకి కదిలి మీ డిసెంబర్ మొదటి వారంలో 100% పార్లమెంటు ముద్దాడే వరకు పార్లమెంటును దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ దిగ్బంధన కార్యక్రమం ఉంది. అప్పుడు గనక పార్లమెంటు దిగ్బంధంతో అయినా ప్రభుత్వం దిగొస్తే సరే, లేకపోతే డిసెంబర్ 3వ వారం నుంచి బీసీల రథయాత్ర మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. బీసీల బస్ యాత్ర ద్వారా బీసీల రథయాత్ర పెట్టి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, పల్లెలు చుట్టి మీ భాగవతం బయట పెట్టి బీసీలకు మిత్రులోడో, బీసీలకు శత్రులోడో ఎవరిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి, తెలంగాణ గడ్డ మీద బీసీ వ్యతిరేక పార్టీలను ఎట్లా బొందబెట్టాలో ఆ రథయాత్ర ద్వారా మేము పూసగుచ్చినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి చెప్పబోతున్నాం. అప్పుడు కూడా దిగిరాకపోతే జనవరి చివరి వారంలో ఇక్కడ ఉన్నారు 136 కులాలు ఉన్నారు అన్నా. మనం 136 అన్నారు. దేశంలో 2360 కులాలు ఉన్నాయి. అందుకోసమే 1000 వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో మొత్తం తెలంగాణ అంతా పర్యటించి 1000 వృత్తులు కోట్ల గొంతుల నినాదంతో 10 లక్షల మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిస్తాం. చెలో హైదరాబాద్ ద్వారా కుల వృత్తుల ప్రదర్శన చేసుకుంటే 1000 వృత్తులతోటి ఇవాళ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న వాడేవాడు, బీసీలను అడుగడుగున మోసం చేస్తున్న వాడేవాడు, వివక్షత చూయిస్తున్న వాడేవాడు, బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా కాకుండా ఎవడు కుట్రలు చేస్తుండో వాడిని రాజకీయంగా బొందబెట్టడానికి, వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచే ధర్మ పోరాట దీక్ష ద్వారా కంకణం కట్టుకుంటున్నాం బిడ్డ. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము నిద్రపోం, కుటుంబాల దగ్గర పోం. ఈ రోజు నుంచే ప్రజలనే ఉంటాం, ప్రజలనే బతుకుతాం. ఈ అందరు బీసీలంతా ఐక్యం చేస్తాం. 3 కోట్ల మంది బీసీలను ఐక్యం చేసి ఇవాళ మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టాలా, 42% రిజర్వేషన్ సాధించుకోవాలా, అదే మా కార్యాచరణ ఉంటది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్రమంగా కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే ఏమవుతుందో మీకు తెలుసు. మొన్న ఓయిలో దీక్ష చేస్తే కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర బంద్ జరిగితే బంద్లో షాపులు మూసేయాలంటే కేసులు పెట్టారు. నేను అంటున్నా డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగానే మేము ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన ఉద్యమం 1000% చేయబోం, మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి ఇది ధర్మమైన పోరాటం, న్యాయమైన పోరాటం. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా, ఇది ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజాపాలనలో పోలీసు వాళ్ళకు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము ఎవరిని తిట్టటోళ్ళం కాదు. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ రాజకీయ నాయకులు మీతోటి 100% సర్వీస్ చేయించుకుంటారు, మిమ్మల్ని అన్నిటినీ ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళు ఓట్లు రావడం కోసం ఇవాళ మిమ్మల్ని
దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పోలీస్ అన్నలు, పోలీస్ సార్లు, పోలీసులు ఇవాళ మాకు 100% గౌరవం ఉంది. మేము చట్టం మీద, రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది. కాబట్టి చట్టం లోబడే, రాజ్యాంగానికి లోబడే బీసీ సమాజం శాంతియుతంగా ఉద్యమం చేస్తుంది. ఈ ఉద్యమం ద్వారా 42% రిజర్వేషన్ సాధించే వరకు ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జేఏసీ తరపున చేసేటువంటి కార్యక్రమాలు జిల్లాల వారీగా, మండలాల వారీగా, ఇవాళ గ్రామాల వారీగా అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. ఇప్పటి వరకు చివరిగా నా మాట ఏంటంటే, కుల సంఘాలకు, బీసీ సంఘాల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ అందరికీ అవకాశం రాకపోవచ్చు, ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క అవకాశం వస్తుంది. కానీ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్లుగా జరిగిన ఉద్యమాల్లో, అన్ని ఉద్యమాల్లో మనమే ముందున్నాం. అన్ని ఉద్యమాల్లో క్రియాశీలకంగా మనమే ఉన్నాం. గజ్జగట్టే కాడ, పాట వాడే కాడ, దునికి ధూమ్ధాం చేసే కాడ, బోనం ఎత్తుకునే కాడ, అదే విధంగా సకల జన సమ్మె చేసే కాడ, జన్ము సైరం చేసే కాడ, జైళ్లలో పోయే కాడ, అన్నిట్లలో మనమే ముందున్నాం. ఇప్పుడు ఆ ఉద్యమాలకు దేశం అయిపోయింది. ఇప్పుడు ఇది మనది, మన జాతిది, మన పిల్లల భవిష్యత్తుది. 42% రిజర్వేషన్లు వస్తే మన పిల్లలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు. అదే విధంగా మన పిల్లలకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం వస్తుంది. రాజకీయంగా మనం పాలితగా ఉన్నటువంటి వాళ్ళం పాలకులు ఎదుగుతాం, మన ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన కోసం చేసే ఉద్యమం, మన ఆత్మ గౌరవం కోసం చేసే ఉద్యమం. కాబట్టి దయచేసి కులాలను కొన్ని రోజులు మన కుల ప్రోగ్రాం చేసుకుంటూనే బీసీలుగా సంఘటితమై, మనం సంఘటితమై మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను, అగ్ర కులాల్లో మనకు కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామిక వాదనను కలుపుకొని రాజకీయ పోరాటానికి, రిజర్వేషన్ల పోరాటానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇలా ఈ దీక్ష నడిపిస్తున్నటువంటి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనం. చాలా విషయాలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిండ్రు. దాని తర్వాత ఇంకా వివరణ అవసరం లేదు. పర్మిషన్ కూడా పరిమితమైన సమయం దాటిపోయినాం కాబట్టి చాలా సంక్షిప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఇవాళ మరి మనం బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం. మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములుగా నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం. మత్స్వనాచారి గారికి స్వాగతం. ఇది మనకు కీలకమైన హక్కు. ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక విలువ. ఆ విలువ సార్థకం కావాలంటే రిజర్వేషన్లు అమలు కావాల్సిందే. ఆ రిజర్వేషన్ల అమలుకై, సాధనకై మనందరం ఐక్యంగా నిలబడదాం, ఐక్యంగా పోరాటాన్ని సాగిద్దాం. ఈరోజు మీరు దీక్ష చేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మళ్ళీ ఈ పోరాటం ముందుకు తీసుకువెళ్ళటానికి మా వంతు సంపూర్ణ సహకారం, భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇస్తూ మీ అందరికీ సెలవు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. మిత్రులారా, నేను కూడా ప్రసంగం అనేది కాకుండా ఇప్పుడు ఈ పోరాట దీక్షకు నా మద్దతును, నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను వచ్చిన తెలియజేస్తున్నా. అయితే ఈ నవంబర్ 26న రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరపున 2-3 అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన. దాంట్లో మనది కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం అనేది పెట్టిన. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే 26వ తారీఖు 11 గంటల నుంచి 6 గంటల వరకు జంతర్ మంతర్లో దీక్ష ఉంటుంది. అది
42% మద్దతు కూడా దాంట్లో ఉంది కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళా మీరు 1 నుంచి పార్లమెంటు జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్గా ఒకసారి దాని మీద మాలమానాడు పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేను మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి, సంఘాలుగా కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్ట్లుగా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను 26వ తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీ హిల్స్ ఎవరి రాజకీయాలకు అయిపోయినాయి. కోర్టు కూడా 1 నెల తర్వాత వచ్చేది వస్తుంది, తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందాన్ని, హైకోర్టు నుంచి అప్పీల్కు ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే. లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్లో చట్టం అనేది ప్రధానమైన అంశం. దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిండ్రు, పెద్దలందరూ కూడా దాన్ని తీర్మానం చేసి ఉంటారు. కోదండరామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది, కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది. కానీ ఈ అంశాన్ని సెన్సిటైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా, మధుయాషకన్న గారు వెల్కమ్, వారికి గౌరవ మాజీ ఎంపీ గారు, సీనియర్ కాంగ్రెస్ ఉద్యమ శక్తులన్నీ కూడా మీకు అండగా ఉన్నాయి. మొన్ననే చాలా ప్రత్యేకంగా జరిగిన సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సంఘం మద్దతు చెప్పిన కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం. కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏ స్థాయిల్లో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెడితే మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మధుసూదనాచారి గారు ఇక్కడ, వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం, అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది. అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా ముందుకు పోవాలనేది మీరు ఒక కార్యాచరణ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇప్పుడు గనక దాన్ని సెన్సిటైజ్ చేయకపోతే కూడా భవిష్యత్తులో ఇగో బీసీలు ఇట్లా ఉద్యమిస్తారు, పాల పొంగులాగా పొంగుతారు, అయిపోగానే మళ్ళీ కిందికి పోతారని పేరు రావద్దు ఇది వస్తే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ కూడా ఒక వైపున చూస్తున్నది, నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుందేమని ఒక పాజిటివ్ దృక్కోణంతో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి అటువైపు నెట్టకుంటే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తారు. కాబట్టి ఈ పార్లమెంటు సెషన్స్ మనకు చాలా బలమైన కార్యక్రమం. కాబట్టి ఆ విషయంలో అందరినీ కూడా మళ్ళొక్కసారి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఏ సంఘాలకు ఆ సంఘాలుగా వాళ్ళు కూడా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేయాలట తర్వాత కూడా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, చివరగా ఒక అంశం, ప్రభుత్వం తరపు నుంచి సమస్యలు ఏమైనా ఉంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎవరైనా పెద్దలు పార్టీ దృష్టికి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున మీకేమైనా ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు పోలీస్ అంశం చెప్పిండ్రు, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పోతుంది, ఇప్పుడు ఎట్లాగో మీడియా ద్వారా కూడా పోతుంది. మనకేం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు లేరు, విపక్షాలు కూడా రాష్ట్రంలో ఉన్న విపక్షాలు పెద్దగా వ్యతిరేకంగా ఏం కనిపించట్లేదు. కానీ మనం చేసే ఉద్యమం ఒకవైపు
విజ్ఞప్తితో కూడిన అంశం చేస్తూనే మరొక వైపు ఒత్తిడి పెంచకపోతే ఇది మళ్ళీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. నేను గమనిస్తున్న పాయలుగా ఉద్యమాన్ని విడగొట్టడానికి కూడా కొన్ని కుట్రలు జరుగుతాయి. ఏ రూపంలో జరుగుతాయనే విషయం పక్కన పెడదాం. కానీ మన మీద మనకే విమర్శలు తెచ్చి అంతర్గత పోరును కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచి ఇది సాధించుకోవడమే లక్ష్యంగా, అప్పటి వరకు కుల సంఘాలని కూడా బీసీ సంఘాలనే పిలుచుకోండిగా, ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనేది వదిలిపెడితే బీసీ జేఏసీలో మేము సభ్యులం. అప్పటి వరకు కొంచెం కులాన్ని, ఇప్పుడు తెలంగాణ అంటే అందరం కులాన్ని పక్కన పెట్టినాం, మతాన్ని పక్కన పెట్టినాం, అందరం వచ్చినాం, కొట్లాడినాం కాబట్టి అదొక లెక్కకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అది గౌడ్ అయినా సరే, యాదవ్ అయినా సరే, చిన్న కులమైనా పెద్ద కులమే, ఇక చిన్న కులం పెద్ద కులం ఏం లేదు, అందరి ఒకే సమానమైన కులాలు. కాబట్టి కులం అనేది కొన్ని రోజులు పక్కన పెడదాం, ఇది సాధించేంత వరకు. మేము కూడా బీసీలమే అని చెప్పుకొని తిరుగుతాం, ఇక అది అంతకంటే ఎక్కువే ఉన్నది. ఎస్సీలం కూడా మేము బీసీలమే అని చెప్తాం, బీసీ జేఏసీల మెంబర్లమే అని చెప్తాం. వచ్చిన నష్టం ఏం లేదు. కాదు, తెలంగాణ కోసం అందరం కూడా మన చెత్త ఏరుకునే మిత్రులు కూడా జేఏసీగా ఏర్పడి వచ్చి మద్దతు చెప్పలేదా? ఎవరు చెప్పిండ్రు వాళ్ళకు? అట్లనే మేము కూడా బయటికి వెళ్ళి చూస్తూ ఉంటూ మాకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొనాలంటే మాకున్న అభ్యంతరాలు ఏం లేవు. పార్టీగా మేము దీన్ని సమర్థిస్తున్న వాళ్ళమే, సంఘాలుగా సమర్థిస్తున్న వాళ్ళమే, వ్యక్తిగతంగా కూడా మేము సమర్థిస్తున్న వాళ్ళమే. ఒకవేళ కనుక మీరే కనుక భవిష్యత్తులో చేయలేకపోతే నేనే బీసీ ఉద్యమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేనే యాత్ర పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నా ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇంతకు ముందు అనుకున్నాం మేము, అది శ్రీనివాస్ గౌడ్ గారికి నేను 2 సంవత్సరాల క్రితం చెప్పిన, ఈ దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారి కళ, అది పూలే యొక్క అస్మికతో ఏర్పడ్డ కళ. అలాంటి కార్యక్రమం ఒకటి పెండింగ్ లో ఉన్నది. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు అనే అంశం మనకు వచ్చే ఈ ఎన్నికల వరకు బీసీల అదే మహిళలకు రిజర్వేషన్లు అయితే, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది అట్లనే పెండింగ్ లో ఉంటది. కాబట్టి అందరం దీన్ని సాధించుకుందాం. దీని తర్వాత కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది మొదటి విజయంగా సాధించుకొని రెండో విజయానికి మనం అందరం పోవడానికి మీ ఎంట మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. పెద్దలందరికీ నమస్కారం. బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, చాలామంది మిత్రులు గణేష్ చారి గారు, గుజ్జకృష్ణ గారు, మా పరమేశ్వర్ గారు, పెద్దలు కోదండరామ్ గారు, గౌరవనీయులు మధుయాష్ గారు, సోదరులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ దీక్షలో కూర్చున్నటువంటి సోదరులు యువమిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఈ దేశం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది. నేను విన్నటువంటి మాట ఏంటంటే, దేశ స్వాతంత్ర పోరాటంలో దేశం మొత్తం మనస్ఫూర్తిగా లీనమై గాంధీజీ గారి నేతృత్వంలో భాగస్వాములై దేశ పోరాటం సాగుతున్నటువంటి సమయంలో ఆ మహోద్యమంలో పాల్గొన్న పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసం అన్ని సమస్యలకు పరిష్కారం దేశానికి స్వాతంత్ర్యం. ఇది మొదటి ఘట్టం అయితే, ఈ దేశ ప్రజాస్వామ్య సౌధానికి పునాది రాళ్ళు బీసీ. ఈ దేశంలో రాజ్యాధికార మార్పిడి పార్టీల మధ్య ఎప్పుడు జరిగినా, ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు ఏర్పడడంలో గణనీయమైన క్రియాశీలమైన అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది బీసీలు. కారణం ఏమైనా
78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 78 సంవత్సరాలు గడిచిన తర్వాత బీసీల ఆందోళన ఏంటంటే బీసీలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది అని అంటే మాకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించమనేది ఒక డిమాండ్, మా కులగణన చేయమనేది మరో డిమాండ్, మాకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయమనేది మరో డిమాండ్. ఈ దేశంలో మేము 50% పైగా ప్రజలం ఉన్నాం, మా దామాషాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయమనేది మరో డిమాండ్. అంటే ఎన్ని రకాల అన్యాయం కొనసాగింది, ఎన్ని రకాల అవమానం కొనసాగుతూ ఉన్నది, ఎన్ని రకాలుగా అవహేళన పాలవుతున్నాం. మరి ఇటువంటి దుస్థితి కొనసాగడం ఖచ్చితంగా ముమ్మాటికి ఈరోజు ఒక బీసీ ఉద్యమకారుడిగా బీసీ సమాజంలో పుట్టి ఎదుర్కొన్నటువంటి అనేక అవమానాల పర్యవసాన ఫలితంగా ఖచ్చితంగా బీసీల పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే ఈ దేశంలో మరో స్వాతంత్ర పోరాటం లాంటి బీసీల పోరాటం అనివార్యం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఎవరన్నా ఉండొచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గం ఏంటంటే అధికారంలో ఏ పార్టీ అని ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఏ పార్టీ అని ఉండవచ్చు, కానీ ప్రజలు కోరుతున్నటువంటి డిమాండ్ విషయంలో ఈ రాగద్వేషాలు పార్టీల ఆలోచనకు విధానంగా ఇది ప్రజలు కోరుతున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి కోరిక కాదా అనేటువంటి విచక్షణతో ప్రభుత్వాలు కనుక పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మనమందరం చూసినాం, దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఆ తదనంతర కాలంలో కూడా ఒక అనివార్య పరిస్థితి కల్పించబడ్డది ఈ దేశంలో. కారణాలు చాలా మందికి తెలుసు, అది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ప్రజలు ఆందోళనని ఆయుధంగా ఎంచుకోవలసినటువంటి దుస్థితి కొనసాగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని చూసినాం, విదేశీయులు సైతం దేశ ప్రజలు చేసినటువంటి ఆందోళనను అర్థం చేసుకొని వారి ఆందోళన వెనుకున్నటువంటి సహేతుకకు మరి దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయినటువంటి స్థితిని మనం చూస్తే తదనంతర పర్యవసానాల్లో కూడా తదనంతర పరిణామాల్లో కూడా దేశంలో చాలా సమస్యలు పరిష్కరించబడడానికి ఆందోళన లేదా ప్రజలు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి అనివార్యమైంది. కాబట్టి నేను ఈ సందర్భంగా బీసీ నాయకులందరికీ అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మన న్యాయసమ్మతమైనటువంటి కోరికను సహృదయంతో అర్థం చేసుకొని సహకరిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేంత వరకు బీసీలు కోరుతున్నటువంటి మేమెంతో మాకంతా అనేటువంటి అవకాశం దక్కేంత వరకు కూడా మనమందరం మానసికంగా ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మాలాంటి వాళ్ళ వయసు ఇప్పుడు 70. మరి మా నాయన లాంటి వాళ్ళు, మా తాత లాంటి వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలితాలు పొందలేకపోయిండు, అవి ఎవరికి కూడా దక్కలేదు. ఈరోజు ఇంటింటికి చదువుకున్నటువంటి వాళ్ళ ఉన్నాం, బీసీలలో చైతన్యం ఉన్నది. మరి ఇది వారసత్వంగా వస్తూ ఉన్నది. ఈ వారసత్వానికి చరమగీతం పాడి భవిష్యత్ తరాల మన పిల్లలకు ఈ దుస్థితి కొనసాగకుండా ఉండాలి అనన్నా, మనం కూడా చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళం కాకుండా ఉండాలి అనన్నా ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇప్పుడు దేశంలో మనం ఏకకాలంలో 3-4 రకాలైనటువంటి పందాలతో ఈ ఉద్యమాన్ని ఒకవైపు కింది స్థాయికి క్షేత్రస్థాయిలో కూడా బలమైనటువంటి పునాదులతో దీన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక విలేజ్ యూనిట్ నుండి ఢిల్లీ వరకు కూడా
అన్ని రకాల ప్రజలని కదిలించి అన్ని రకాల ప్రజల్ని ఆలోచింపజేసి అల్టిమేట్గా దేశంలో ఉండేటువంటి బీసీలకు దిక్సూచిగా పరిష్కారం చూపించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అవకాశాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ చాలా సంతోషం. ఇక్కడ హైదరాబాద్లో ఈ ధర్నా జరుగుతున్నటువంటి సందర్భంగా నేను వరంగల్ జిల్లాలో 2 చోట్ల కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొని కాస్త లేట్గా ఇక్కడ రావడం జరిగింది అని అంటే ప్రజలు చూస్తూ మౌన ప్రేక్షక పాత్ర వహించడానికి సిద్ధంగా లేరు. పర్యవసానాలన్నింటినీ పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల పేరు మీద కావచ్చు, ఆధిపత్య అగ్ర కులాల పేరిట కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ అణచివేత దీన్ని ఖచ్చితంగా బీసీ సమాజానికి సమర్థిస్తున్నటువంటి సోదర సంఘాలు కూడా మనస్ఫూర్తిగా ఒకే దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య ఈ వ్యత్యాసాలు, ఒకే దేశ ప్రజల మధ్య ఇటువంటి ద్వేషభావపూరిత వాతావరణం కొనసాగడానికి వీల్లేదు. దేశం ఒక శక్తిగా ఉండాలి, అందరూ ఒకటే అనేటువంటి భావన రావాలి అని అంటే అందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు దక్కినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి నిన్నటి వరకు మనకంటే కూడా చాలా అన్యాయాల పాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి పోరాటాల ద్వారా న్యాయం చేసుకున్న తర్వాత మన పోరాటాన్ని కూడా సమర్థించేటువంటి గొప్ప మనసుతో మరి ఇక్కడ ఉండేటువంటి సమాజంలో, తెలంగాణ సమాజంలో కానీ భారతదేశంలో కానీ 90% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా అందరి సమస్య ఈ సమస్య అనేటువంటి రీతిగా ఏ స్పందన అయితే వస్తూ ఉన్నదో అది 10% ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు కనుక గ్రహించి సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు చేయిజారుతాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా బీసీ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు సాక్షిభూతంగా, ఆ సమస్యలలో అనేక సందర్భాల్లో ఇబ్బంది పడ్డటువంటి ఒక వ్యక్తిగా ఈ పోరాటం, ఈ లక్ష్య సాధన సాగేంత వరకు మేము మీతో మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, చాలా ఉదయం బహుశా నాకున్న సమాచారం 11 గంటల ఆ ప్రాంతాన ప్రారంభమైనట్టున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇది 2 కోట్ల తెలంగాణ ప్రజల బీసీలది, 3.5 కోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి ఆ పోరాట బావుటాను మోయడానికి, ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధమని యోధులుగా సిద్ధమై దీక్షలో కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. 42% రిజర్వేషన్ సాధన కొరకై ధర్మ పోరాట దీక్ష చేస్తున్న, దీక్షలో పాల్గొన్న అన్నదమ్ములకి, అక్కజల్లందరికీ కూడా ముందుగా ఒక బీసీ వర్గ సంబంధించిన వ్యక్తిగా ఇక్కడికి రావడం నా బాధ్యతగా గుర్తించి ఇక్కడికి రావడం, మీ అందరికీ దీనికి మద్దతు పలుకుతూనే కార్యాచరణ రూపొందించే క్రమంలో మరి ఇప్పుడే ప్రసంగించిన మాజీ శాసనసభాపతి, ప్రతిపక్ష నాయకుడు పెద్దలు నరసింహాచారి గారు, ప్రియ సోదరుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, తన మాల మహానాడు దాంతో కూడా ఒక వర్గంగా ఏర్పడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మనం అందరం ఏకంగా ఒక వర్గంగా ఏర్పడ్డప్పుడే ఇది సాధన అవుతుందని కూడా, తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా సాధించుకునే దాన్ని వారు వివరించడం మీరందరూ గమనించినారు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా విద్యార్థి పోరాటం, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ పైన పోరాడుతున్న జాజుల శ్రీనివాస్ గారు, సోదరుడు కృష్ణ గారు, విద్యార్థి నాయకులు, ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున కూర్చున్న అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీనికి ఇక్కడికి వచ్చింది 2-3 విషయాలపైన. సరే, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సాధించుకున్నామో అందరికీ తెలుసు. సాధన క్రమంలో అప్పుడు కూడా తెలంగాణ బిల్లు ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో కలవడం, ఇంక్లూడింగ్ అఖిలేష్ యాదవ్ తోటి, అప్పుడు సమాజ్వాదీ పార్టీ మనకు వ్యతిరేకం ఉండే, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉండే, మాయావతి అనుకూలంగా ఉండే, ఫారూక్ అబ్దుల్లా కానీ, డిఎంకే పార్టీలు కానీ,
ఇట్లా వివిధ పార్టీలకు కలవడం జరిగింది. అంతిమంగా అందరం రియలైజ్ కావాల్సింది పార్లమెంట్ చట్టం ద్వారా ఇది ఏర్పడుతుంది. పార్లమెంట్ చట్టం కావడానికి కొరకు జయశంకర్ సార్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే భావించిండో భావజాల వ్యాప్తి అనేది చెందాలి. ఆ భావజాల వ్యాప్తితోటి ప్రజా ఉద్యమం ఏర్పడుతుంది. అది అంతిమంగా రాజకీయ పోరాటంగా సాధన అవుతుందని జేఏసీలో ఏర్పడి సాధించుకోవడం జరిగినది. ఇవాళ మనం అనుకోవచ్చు, కొందరు మన వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, ఇలా దీక్షలు ఎంతమంది 100 మంది లేరు అని అగ్రకులాలు చెప్తారు. ఇది మీ దాంట్లో మీకు ఐక్యత లేదంటారు, సంఘటితంగా లేదని చెప్తారు, ఓన్ కోర్ పుస్తకం అంటారు, విమర్శలు చేసుకోమని చెప్తారు, ఎంకరేజ్ కూడా చేస్తారు, విభజించే ప్రయత్నం కూడా చేస్తారు. అది బ్రిటిష్ పాలకులు చేర్పించిన దాన్ని అగ్రకుల ఆధిపత్య పూర్వం ఉన్న వాళ్ళు కూడా నేర్చుకున్నదే. అది తరతరాలుగా చేస్తూ వస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఎందుకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే నేను వీరప్ప మొయిలు గారు 94లో ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి, అప్పుడు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి వారు అడ్వైజర్గా ఉండే ఒక 33 పేజెస్ రిపోర్ట్ తయారు చేసి వచ్చడం జరిగిందన్న. అసలు సార్ అన్న కూడా తెలుసు. అప్పుడు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులకి అధికారం లేదు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండే. ఇవన్నీ పరిష్కారం కావాలంటే రాష్ట్ర విభజననే ఒక కారణంగా కూడా చూపించడం జరిగినది. రాష్ట్ర విభజన జరిగితే సామాజిక న్యాయం కూడా ఏర్పడుతుంది, ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా తీరుతుంది, అత్యధిక శాతం ఉన్న జనాభాకి అధికారంలో పాలు పంచుకునే నిర్ణయాధికారం చేసే అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగినది. కానీ తెలంగాణ వచ్చింది, కానీ అధికారం మళ్ళీ ఒక అగ్రకుల చేతికి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు అంటుండేవాడిని, సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నాం. అది జరగలేదు. రిజర్వేషన్స్ ఎందుకు అవసరం అనేది ఇవాళ ఎస్పెషల్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఉన్న యువతకి దీని తీవ్రత అర్థం కావట్లేదు. ఇప్పుడు వస్తానన్న కూడా చెప్పినాడు, మన ఏ ఏజ్లో ఉన్నాం, సెక్షన్లు 70, 60, 50, 40, 30, 20 ఉన్న యువత అంతా కూడా ఎవరు కూడా మనతో రావట్లేదు. వాళ్ళకి అవకాశాలు ఎందుకు నష్టపోతుందని తెలియట్లేదు. వాళ్ళకి యువత పాల్గొనంది ఇప్పుడు జెన్జీ అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళని పార్టిసిపేట్ చేయండి మన ఉద్యమం ఉధృతం కాదు, సమస్య పరిష్కారం కాదు. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చే వరకు మీరు చూసి ఉంటారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఒక్కొక్క మంత్రికి ఒక డివిజను, ఆ మంత్రి కింద ఇంకో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల కింద ఇంకొక కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా అంతిమంగా 100 ఓట్లకు ఒక రన్ వచ్చింది. నేను ఇక్కడ దీక్షలు ప్రతి ఒక్కరిని అడుగుతాను, వాట్సాప్ అయితే మనకు అందరికీ ఉంటుంది, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంటుంది, ట్విట్టర్ అకౌంట్ ఉందో తెలియదు. ఇవాళ ఉద్యమం ఉధృతం కావాలంటే ఫిజికల్గా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితులు లేవు. ఇప్పుడే కృష్ణ చెప్తా ఉన్నాడు, జేఏసీ ఉన్నందుకు నా మీద కేసులు పెట్టి బయటకు వస్తే కేసులందరూ కేసులు ఉంటే ఉద్యోగాలు రావనే భయంతో కూడా యువతున్నారు. నేను అనుకునేది ఏంటంటే 2-3 విషయాలు ఇక్కడ. మనం వివిధ గ్రూప్ లాగా విడిపోయి ప్రతి ఒక్క రోజు ఉదయం లేచినప్పుడు ఒక 10 మందితోటన్నా మాట్లాడడం, ఎందుకు ఈ రిజర్వేషన్స్ అవసరం అనేది తెలియపరచడం. రెండోది, గతంలో చేసినట్టుగా అంటే ఉద్యోగం చెప్పు లాయర్లతో మాట్లాడితే జడ్జెస్కి రిజర్వేషన్ లేదు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్లో మన రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం, జ్యుడిషియరీలో ఎంతమంది జడ్జిలు బలైన వర్గ సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. అట్లా న్యాయవాదులతోటి, డాక్టర్లతోటి, టీచర్లతోటి, ఉద్యోగస్తులతోటి, ఆఖరికి సఫాయి కార్మికులతోటి కూడా రిజర్వేషన్స్ వస్తే ఏమొస్తుంది అనేది వాళ్ళకు, మనం ఎక్కడ పోయినా, పెళ్లికి పోయినా, సాగు పోయినా ఈ రిజర్వేషన్స్ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనేది అనిపిస్తుంది. ఇది ఉద్యమంగా మారినప్పుడే, ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడే వస్తుంది. శరద్ పవార్ గారు మాట చెప్పినారు, విదర్భ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాం, మాకు కూడా సపరేట్ విదర్భ కావాలంటాము. ఎలక్షన్ల తర్వాత ఎవరు మాట్లాడము, ఎందుకంటే ప్రజా ఉద్యమంగా మారలేదు. తెలంగాణ ఇస్ బికమ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్, అందుకని దానికి మద్దతు ఉందని చెప్పినాడు. నేను గమనించింది ఇక్కడ మన 42% రిజర్వేషన్ పోరాటం అనేది పీపుల్స్ మూవ్మెంట్గా మారలేదు. ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఒక ధర్నా కూడా చేయడం, అప్పుడు 100 మంది ఎంపీలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు రిజర్వేషన్స్ మద్దతుగా పార్లమెంటు చట్టం. దాని ప్రభావం అక్కడికే ఆగిపోయిందని. ఇంకా పర్యవసన ఉండాలనంటే నేనేమనుకుంటున్నట్టు, నాకున్న అనుభవంతో ఇప్పుడు నీకు కొంత సంబంధాలు ఉన్నాయి అటు బీహార్లో, కానీ ఇవాళ బీహార్ యూపీలో కూడా
బీహార్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక బీసీ నాయకత్వం వస్తుంది, కానీ యూపీలో అదే బీసీ ఎస్సీ నాయకత్వాన్ని పక్కన దోషి అగర్పుర ఠాకూర్ వచ్చేసి కూర్చున్నాడు అక్కడ. కానీ కేంద్రంలో మద్దతు ఇచ్చే యూపీఏ ఎన్డీఏ గ్రూప్లకి, ఎన్డీఏ గ్రూప్కి ఇచ్చే మద్దతు ఇచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో ఉన్న నాయక పార్టీలతో కలవడం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మనం చలో ఢిల్లీ పెట్టుకుంటున్నాం కానీ, జంతర్ మంతర్ ధర్నా పెట్టుకుంటాం కానీ, పార్లమెంట్ చట్టం కానీ కావాల్సిన మెజారిటీని అధికార పార్టీని శాసించే ఇవాళ కేంద్రంలో ఉంది కూడా సంకీర్ణ ప్రభుత్వమే. బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఆ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉంటారు, మళ్ళీ బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. అధికారం రాకముందు తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద బీసీ మీటర్ను పెట్టింది. జగన్ కూడా అప్పుడు పెట్టినాడు, ముఖ్యమంత్రి కూడా అతను పెట్టినాడు, ప్రతిపక్ష పార్టీ పెట్టింది. నితీష్ ఎట్లాగూ బలహీన సంబంధించిన వ్యక్తి, జేడీయూ కూడా. మనం ఈ ప్రతిపక్ష పార్టీలని లేక అధికార పక్ష పార్టీలను కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ కార్యాచరణ ఒకటి. లోకల్గా నేను అనుకునేది అంటే, మీరు బాధ్యత చెప్పండి మాకు కానీ, దయాకర్ కానీ, మధుసూరణ కానీ, రాజకీయ పార్టీలను మాకు వివిధ పార్టీలను మాకు కూడా చెప్పండి. ఒక్కొక్కరము ఈ ధర్నా దీక్షలకు 100 మంది కాకుండా ఒకరోజు ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అంటే ఎంప్లాయీస్ తోటి ఒక ఇంటరాక్షన్, లాయర్స్ తోటి కోర్టుకి వెళ్ళి ఇంటరాక్షన్ ఒకటి, హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఇంటరాక్షన్స్ ఒకటి, ఇట్లా యూనివర్సిటీస్కి వెళ్ళడం ఒకటి. ఈ విధంగా మనం వివిధ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ని, అంటే ఎవరైతే దీంట్లో వాటాదారులు ఉన్నామో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతతోటి ఇంటరాక్షన్ ఎందుకు? దీంట్లో మెటీరియల్ ఒకటి. గతంలో తెలంగాణ కొరకు అంటూ ఒక చిన్న పుస్తకం వేయించడం జరిగింది. ఎయిడెడ్ కాలేజెస్లో ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఏ విధంగా అవుతుంది అన్నప్పుడు టీచర్స్ కూడా బయటకు వచ్చినారు. అట్లా వివిధ గ్రూపులని, ఇది మీకు కూడా నష్టం అవుతుంది, ఇదేదో జాజుల శ్రీనివాస్కు ఇంకా రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఇది, లేక బీసీ వర్గాలు కొన్ని సజెస్తున్న వాళ్ళకు కూడా కాదు ఇది. మనం ఎట్లా జీవితం అయిపోయింది, రేపటి భవిష్యత్తు కొరకు ఏ విధంగా ఉండాలి దానిపైన జరుగుతూ ఉంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనన్నా బీసీ వర్గం సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే, నాయకులు ఉంటుండే. రాను రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతా ఉంది. ఎందుకు అవుతుంది, ఎందుకు వెనకబడుతున్నాం అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందన తెలుపుతూనే, నా వంతు భాగస్వామ్యంగా, నా యొక్క బాధ్యతగా ఇక్కడి నుంచి మనం ఒక కార్యాచరణ ప్రజా ఉద్యమం చేర్చడానికి కొరకు అత్యధిక శాతం పోలీస్ శాఖలు కూడా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్స్ లేకుండా, ఒక రిజర్వేషన్సే ఉంటే వాళ్ళ పోస్టింగ్స్ ఎట్లా వస్తాయి? ఇవాళ ముఖ్యమైన పోస్టులన్నీ కూడా ఎవరు ఏ కులం వాళ్ళ అక్కడ కులాల వాళ్ళు ఉంటారు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, మా పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా వడ్డించేవాడు ఎవరు ఉంటే వాళ్ళ కొరకు చేస్తూ ఉండదు. సో ఇది మారాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్ ప్లాన్ ఈజ్ స్టేక్ హోల్డర్స్ని, రిజర్వేషన్స్ వస్తే లబ్ధి ఎవరు పొందుతుందనే వాళ్ళందరికీ అవగాహన చేపాల్చాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో ముందు కదలాలి. ఒకటి, వివిధ రకాలుగా విడిపోయి దీన్ని ఇవాళ ఇప్పుడే మధుసూదన్ చెప్తాను, మన జిల్లా స్థాయిలో కూడా ఇవాళ దీక్షలు ఏర్పాటు చేస్తామని. అది జిల్లా నుంచి కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళాలి, తర్వాత వార్డుల స్థాయికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశలో కార్యాచరణకు రూపొందించే బాగుంటుంది. ఇంకొక సూచన ఏంటంటే, శ్రీనివాస్కి తమ్ముడికి, మీరు ఒక ముఖ్యమైన 10 మందినో 15 20 మందినో, ఇప్పుడు దయాకర్ కూడా అంటే బీసీ వర్గాల కొరకు మద్దతుగా వచ్చినాడు. మొన్న విషాధరణ్ మహారాజు కూడా చెప్పినాడు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా మనతో వస్తారు, బీసీలేం కాకుండా. వీళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ లాగా, ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసి, నేను చెప్పింది నేనే, నాకు అన్ని తెలుసుని చెప్పట్లేదు, నాకు కొన్ని తెలిసిన సూచనలు మీకు చెప్తాము. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఏ విధంగా పాత్ర పోషించిన, దాన్ని ఏ విధంగా వచ్చిందన్న అనుభవంతో న్యాయవాదిగా కేసులా అంటూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చడానికి గతంలో అలాంటి సమస్య పైన ఎలాంటి తీర్పు వచ్చిందనే దానిపైన చేస్తాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కలిసి పోరాటం చేస్తే పరిష్కరించుకోగలని ఒక అనుభవంతో చెప్తా ఉన్నాను, ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను. దీన్ని కోర్ కమిటీగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. నాకు చెప్తే నేను కూడా పిలుస్తాను. డిన్నర్లో లంచ్లు ఏం కాకుండా, ఛాయపానీలు లేకుండా గుట్టుగా కూర్చొని మాట్లాడదాం. దీన్ని సాధించడానికి ఏ విధంగా దీన్ని ప్రజాపతి మార్చడానికి కొరకు చేద్దాం. రెండోది, ఈ సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ దానికంటూ ఒక ఆఫీస్ సెటప్ చేద్దాం. కావాలని నేను ప్లేస్ ప్రొవైడ్ చేయమంటే నేను చేస్తాను. ఒక ఆఫీస్ సెటప్ చేసి దీన్ని వాలంటీర్గా ఉండే వాళ్ళతోటి, యువకులను ఐటీ వాళ్ళని కూడా కల్పించేద్దాం. ఇవాళ మీటింగ్ అనే వరకు ఇప్పుడు సీనియర్ 10 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది.
నేనేది నువ్వు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్ గ్రూప్ చేస్తే ఆ గ్రూప్లో నువ్వు మెసేజ్ పెడితే సరిపోతే రావాల్సింది, ఫోన్ చేసి పిలిపాల్సి రాకూడదు. అట్లా మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడే అవుతుంది. నేను నిన్న చూసినాను, ఇవాళ దీక్ష ఉందని చెప్పి నువ్వు ఫోన్ చేయకపోయినా నువ్వు రావాలనుకున్నందుకు నా బాధ్యత కాబట్టి నేను రావాలని భావించండి. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇది మన యొక్క సోషల్ నెసెసిటీ, మన బాధ్యతని తీసుకున్నప్పుడే ముందుకు కదులుతాం. ఆ విధంగా మీరు వివిధ గ్రూప్ లాగా తయారు చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ స్టేక్ హోల్డర్స్ని ఏర్పాటు చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేసినప్పుడే జరుగుతుంది. లేకపోతే మనం విభజించి ఇంకా వీకెండ్ చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ జరగకుండా ఉండడానికి కొరకు ఒకటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా, రాజకీయ పార్టీలు గతంలో తెలంగాణ ఉద్యమంలో అనుకూలం లేకుండే 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వలేదు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలను మద్దతు ఇచ్చినాయి. కాబట్టి వాళ్ళు లోపల వ్యతిరేకించినా బయటికి వ్యతిరేకించి అపోజ్ చేసే ప్రయత్నం చేయలేరు కూడా. ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహకారం ఉన్నది. ఇక్కడ మీరు ఏ ఉద్యమం చేసినా మద్దతు ఇస్తా అంటున్నారు. తన ఖుద్దు ఢిల్లీకి వచ్చి కూడా దీక్షలో పాల్గొన్నాడు. రేపు పార్లమెంట్ సమావేశంలో రమ్మంటే కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు. మనం బట్టి వివిధ రాజకీయ పార్టీలతో కలవడానుకుంటూ కూడా ఆయన కూడా వచ్చి మనతో పార్టిసిపేట్ అవుతాడు. వారి గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఉన్న అనుబంధాలు ఉన్నాయి కాబట్టి నేను దాకా కూడా మాట్లాడతాం. వారిని కూడా వచ్చే పార్లమెంట్ 1 to 19 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని వెళ్ళి కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రతిపక్ష పార్టీలు కూడా కలవడం చేస్తే కూడా పార్లమెంట్లో బిల్ రావడానికి వరకు ఒత్తిడి పనిచేస్తుంది. ఆ విధంగా కొన్ని చర్చించుకొని కార్యాచరణ రూపొందించుకుంటే ఇది ధర్మదీక్ష కాస్త సక్సెస్ మన సాధించుకున్న విజయ దీక్షగా పొందడానికి కొరకు నేను ఆలోచించిన కొన్ని ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా నాకున్న కొన్ని సూచనలు చెప్పినాను. మీరు అన్యదా భావించవద్దు, ఏదో మదన్ వచ్చి మాకు ఏదో లెక్చర్ అనుకోవద్దు. నేను ఒక భాగస్వామిగా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడింది తప్ప నేను మీకేదో సూచనలు ఇచ్చి పోవడానికి కొరకు నేను లెక్చర్ కొట్టడానికి రాలే. నా వంతు కార్యాచరణ, నా వంతు భాగస్వామ్యం ఉంటుందని మీకు మనవి చేసుకుంటూ మరొకసారి ఈ అంతిమంగా విజయ దీక్షకు ఏ విధంగా తీసుకోవాల్సిన చర్యల కొరకు నేను మీలో ఒకటిగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ జై హింద్. గారికి మరి గుజ్జ కృష్ణన్న గారికి గణేశారన్న గారికి ఇద్దరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తా ఉన్నారు. జై బీసీ, జై బీసీ, మేమెంతో